कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. నమస్తే. ఆల్ ఆఫ్ సడన్ ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేశారు. ఈ 48 గంటలు చర్చల్లో ఏం జరుగుతుందంటారు? ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలు మనం చూస్తున్నాము. జేడీ వాన్స్ ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు, నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని. అది రెండు దేశాలు చూసుకుంటాయని. సడన్గా మళ్ళీ ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి సీజ్ ఫైర్కి ఇద్దరిని ఒప్పించడం ఎలా చూడాలి? నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్నాడు జేడీ వాన్స్, మీరు అన్నట్లు. Yes. అది 24 గంటలు తిరగముందే డొనాల్డ్ ట్రంప్ లాంగ్ నైట్ ఆఫ్ డిస్కషన్ టాక్స్ అన్నాడు. అంటే సుదీర్ఘ చర్చలు జరిపాము అన్నాడు. మీరు డొనాల్డ్ ట్రంపే కాదు, అమెరికన్ ఫారిన్ మినిస్టర్ కూడా ఐఆమ్ ప్లీజ్ టు అనౌన్స్ అన్నాడు. అంటే అనౌన్స్ నేనే చేస్తున్నా అని చెప్పాడు ట్రంప్. సో ఇది భారత ప్రభుత్వము ఎక్కడా ట్రంప్ ప్రస్తావన లేదు. మన విక్రమ్ మిస్త్రీ స్టేట్మెంట్లో ఎక్కడా కూడా అమెరికా జోక్యం గురించి కానీ అమెరికా మధ్యవర్తిత్వం గురించి కానీ ఎక్కడా లేదు. ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా కశ్మీర్ అంశం పైన, పాకిస్తాన్తో వివాదాల అంశం పైన థర్డ్ పార్టీ మీడియేషన్ వద్దన్నది మన విధానం. సో అందువల్ల ట్రంప్ ఇవాళ మన చర్చలు జరిపించాడు అంటే అది మన విధానానికి భిన్నమైందని. కానీ వాస్తవంగా మన ఫారిన్ మినిస్టర్ ముందు ట్రంప్ అనౌన్స్ చేశాడు. ఐఎమ్ ప్లీజ్ టు అనౌన్స్ అన్నాడు ట్రంప్. అదొకటి. రెండోది ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ అన్నాడు. సో ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ మన ఇండియన్ ఫారిన్ సెక్రటరీ స్టేట్మెంట్లో స్టాపేజ్ ఆఫ్ ఫైర్ అని పదం వాడాడు. ఫుల్ అని పదం వాడలేదు, స్టాపేజ్ ఆఫ్ ఫైర్ అన్నారు. దానికి దీనికి తేడా ఉంటుంది. అంటే పూర్తి స్థాయి కాల్పుల విరమణ అని ట్రంప్ అంటే కాల్పులను ఆపాము అని మాత్రమే అన్నారు. సో డిప్లొమసీలో ఈచ్ వర్డ్ మ్యాటర్స్. అది ఏ స్థాయిలో ఏ పదం వాడారనేది కూడా చాలా చాలా కీలకం. అందువల్ల అమెరికా ఇందులో జోక్యం చేసుకుంది అన్నది భారతదేశం చెప్పదలుచుకోలేదు. అండ్ దాంతోపాటు పాకిస్తానే ముందు చొరవ చూపింది కాల్పులు విరమించడానికి అనేది కూడా ఇండియా ఎస్టాబ్లిష్ తెలుసుకుంది. అందుకే స్టార్టింగ్స్ అండ్ వర్డే ద డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ పాకిస్తాన్ డైల్డ్ అవర్ డీజీఎంఓ అని మొదలుపెట్టాడు విక్రమ్ మిస్త్రీ. సో ఇండియాస్ వాంట్ టు క్రియేట్ ఎ పర్సెప్షన్ పాకిస్తాన్ చొరవ తీసుకోవడం వల్ల భారతదేశం అంగీకరించింది తప్ప దీంట్లో ట్రంప్ పాత్ర లేదు అని. కానీ మనకు క్లియర్గా అర్థమవుతాం, ట్రంపే ముందు అనౌన్స్ చేశాడు. అంటే మనకన్నా ముందు ట్రంప్కి వెళ్ళి తెలుస్తుంది లేకపోతే. సో ట్రంప్ ఐఎమ్ ప్లీజ్ టు అనౌన్స్ అన్నాడు. ఇక్కడ ఇంకొక పాయింట్, మార్క్ రూబియో అయితే ఏకంగా ఏ బ్రాడ్ అనే విస్తృతమైన అంశాలపైన ఇరు దేశాలు న్యూట్రల్ ప్లేస్లో చర్చిస్తాయని కూడా అన్నాడు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ చర్చలు సౌదీ అరేబియాలో జరుగుతున్నట్టు ఇది భారతదేశం అంగీకరించలేదు, ఇది రాంగ్ అని చెప్పింది. కానీ అమెరికన్ ఫారిన్ సెక్రటరీ అధికారికంగా ఇచ్చిన ట్వీట్ అఫీషియల్ అనౌన్స్మెంట్లో చెప్పాడు. సో మరి ఏం జరుగుతుంది చూడాలి. ఎందుకంటే అమెరికా ఇన్వాల్వ్మెంట్తో మనము ఈ కాల్పుల విరమణకు ఒప్పుకుంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. కాల్పుల విరమణ మనం ఆహ్వానించాలి, అందులో అనుమానం లేదు. ఎందుకంటే భారతదేశం మొదటి నుంచి ఒకటే చెప్తోంది, అసలు మనం కాల్పులు విరమించడం ఏంటి, మనం ఎప్పుడైనా కాల్పులు జరుపుతాం అన్నామా? మనం అన్నదేంటి, మా పైన తీవ్రవాద దాడి జరిగితే మనం కాల్పులు జరిపాం, దానికి కౌంటర్గా మళ్ళీ మన పైన కాల్పులు జరిగితే మనం కాల్పులు జరిపాం. అంటే మొదలుపెట్టింది పాకిస్తాన్ తప్ప మనం ఎన్నడూ మొదలు పెట్టలే. అందువల్ల పాకిస్తాన్ ఆగితే ఆటోమేటిక్గా మనం ఆగినట్టే, మనం ఇంత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం కాల్పులు మొదలు పెట్టలేదు, కాల్పులు మొదలు పెడతామని అనలేదు. మొదలు పెట్టడం మన విధానమే కాదు. ఎందుకంటే మన విధానంలోనే చాలా స్పష్టంగా నాన్ ఎస్కలేటరీ అన్న పదం వాడాం. నాన్ ఎస్కలేటర్ అంటే మేము ఈ పరిస్థితుల్ని ఉద్రిక్తతల్ని పెంచమని అనౌన్స్ చేశాము. అందువల్ల మనం ఎక్కడ కాల్పుల విరమణానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏవైనా కాల్పులు ఆపితే పాకిస్తాన్ ఆపింది. అయితే అమెరికా ఈ $1 బిలియన్ IMF లోన్ పాకిస్తాన్కు వచ్చేలా ఫెసిలిటేట్ చేసింది. ఎందుకంటే IMFలో అమెరికా తలుచుకుంటే ఐఎంఎఫ్ యునైటెడ్ నేషన్ లాంటిది కూడా కాదు, అక్కడ వీటో పవర్ కూడా ఉండదు. ఎవరి పెట్టుబడి ఆధారంగా వెయిటేజ్ ఉంటుంది. అమెరికా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఇన్ IMF. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ $1 బిలియన్ $100 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. మనము భారతదేశం ఇవ్వకూడదు అని అన్నాం.
సో ఇక్కడ కూడా భారత ప్రభుత్వం లీకులు ఇస్తుంది. ఏంటంటే అమెరికా కండిషన్ పెట్టింది, మీరు కాల్పుల విరమణకు అంగీకరిస్తేనే మేము దీన్ని అడ్వాన్స్ ఇస్తాం, తర్వాత పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటేనే మిగతాది ఇస్తామని. మరి అమెరికా మాత్రం దీన్ని ఎక్కడా చెప్పలేదు. ట్రంప్ ట్వీట్లో ఎక్కడా లేదు ఈ కండిషన్ పెట్టినట్టు, $1 బిలియన్ IMF రుణానికి ఇది లింక్ చేసినట్లు. ఎందుకు నేను ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, అమెరికాను నమ్మి యుద్ధానికి పోయినా, యుద్ధం ఆపినా, కాల్పులు జరిపినా, కాల్పులు ఆపినా చాలా ప్రమాదం ఉంటుంది. ఎందుకు గొప్పదంటే దానికి ఉక్రెయిన్ ఒక ఉదాహరణ. ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి, అమెరికా మద్దతు ఇస్తుందని నమ్మి రష్యా మీదకి యుద్ధానికి దిగాడు. ఇవాళ ఏంటి పరిస్థితి జెలెన్స్కీది? సో ఆ రోడ్డు మీద పడ్డాడు. రష్యాకు అనుకూలంగా అమెరికా వెళ్ళి యునైటెడ్ నేషన్లో ఓటేసింది. రష్యా యుద్ధం చేయడం కరెక్ట్ అంటోంది. ఉక్రెయిన్కి చెందిన 20% ల్యాండ్ రష్యా ఆక్రమించుకోవడం కూడా కరెక్ట్ అంటోంది. అంటే మరి అమెరికాకి ఇంత లివరేజ్ ఇస్తే ఏం ప్రమాదం జరిగిందో ఉక్రెయిన్ ఒక ఎక్స్పీరియన్స్, మనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మనం ఇంత చెప్తున్న అమెరికా F-16 ప్యాకేజ్ కింద $393 మిలియన్ ఇచ్చింది పాకిస్తాన్కి. అది కూడా ట్రంప్ ప్రభుత్వం. అంతకుముందు బైడెన్ ప్రభుత్వం $450 మిలియన్ ఇచ్చింది. ఒకవైపు ఏమో అమెరికాలో బైడెన్ చేసిన ప్రతి పని ట్రంప్ ఆపుతున్నాడు, కానీ ఇక్కడ మాత్రం ఆపలేదు. F-16 విమానాలు ప్యాకేజ్ ఎందుకు ఇస్తున్నాడు? తీవ్రవాదులపైన పోరాటానికి F-16 ఇస్తున్నాం అన్నాడు. విచిత్రం ఏంటంటే F-16 ఎవరి మీద వాడారు? మొన్న మన పేపర్లో చూడలేదా? భారతదేశం మీద వాడారు. ఈవెన్ 2019లో కూడా భారతదేశం మీద వాడారు. అంటే మన దేశం పైన F-16 వాడుతున్నారని తెలిసినా పాకిస్తాన్కి F-16 అమెరికా ఇచ్చింది. అది కూడా తీవ్రవాదం పైన పోరాటం అని ఇచ్చింది. పాకిస్తాన్ దృష్టిలో అమెరికా దృష్టిలో పాకిస్తాన్ తీవ్రవాద దేశం కాదు. అమెరికా దృష్టిలో పాకిస్తాన్ కూడా తీవ్రవాదంపై పోరాడుతున్న దేశం. అందుకే పాకిస్తాన్ ఇస్ ఆల్సో విక్టిమ్ ఆఫ్ టెర్రర్ అంటారు అమెరికా వాళ్ళు. ఇప్పుడు ట్రంపే కాదు, ఒబామా ఇండియాకి వచ్చినప్పుడు అదే మాట్లాడాడు. పాకిస్తాన్ ఇండియాను ఐఫనేట్ చేస్తారు అమెరికా, మనం దాన్ని అంగీకరించాం. అందువల్ల అమెరికా మరి ఏ మేరకు ఇందులో ఇన్వాల్వ్ అయింది అనేది మనకు తేలాలి. ఎందుకంటే భారత ప్రభుత్వం అమెరికాకు సంబంధమే లేదు. ఇది పాకిస్తాన్ ముందే మేము కాల్పులు ఆపుతున్నాం, మీరు కూడా ఆపండి మనం రిక్వెస్ట్ చేసింది, మేము ఆపినాం అని. రేపు భవిష్యత్తులో పొలిటికల్ రెటోరిక్ ఉంటుంది, బతిలాడిండు, ప్లీజ్ జరా బంద్ కరియే బోల్కే మేరకు పూచే అంటాం మనం. ఎస్, నేనే అడగాలనుకుంటున్నా. ఎందుకంటే కొన్ని స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. పాక్ సయోధ్య కోరింది అమెరికాను, అందుకే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి ఒక పెద్దన్న పాత్ర వహించారు డొనాల్డ్ ట్రంప్. ఆయన ట్రూత్లో కూడా పోస్ట్ చేశారు. దానికి ముందు కూడా పాక్ మంత్రులు చాలామంది కూడా భారత్ దాడులు ఆపితే మేము ఈ ఉద్రిక్తతలు తగ్గేందుకు చర్చలకు సిద్ధము అని చెప్పి సిగ్నల్స్ ఇచ్చారు. ఎలా చూడాలి? అసలు భారత్ దాడి ఎక్కడ చేసింది? మన దాడులు ఆపడానికి మనం చేస్తే కదా. దాడి చేసింది పాకిస్తాన్, మనం కాదు. ఇప్పుడు మన పహల్గాం మీద దాడి జరగకపోతే మనం ఎందుకు చేస్తాం? సో పహల్గాం పైన దాడి చేసినందుకే కదా ఆపరేషన్ సింధూర్ జరిపింది. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు వాడు మళ్ళీ మన పైన ప్రతీకారం తీసుకున్న ప్రకటించి దాడి చేశాడు కదా. 24 ప్లేసెస్లో అటాక్ చేస్తే మనం ఇంటర్సెప్ట్ చేసి మళ్ళీ అటాక్ చేశాం. తర్వాత కూడా వాడు ఆగలేదు, ఆగకుండా 36 ప్లేస్ల మీద అటాక్ చేశాడు. అప్పుడు మళ్ళీ మనం కౌంటర్ చేసాం. మళ్ళీ తర్వాత 8th మార్నింగ్ 8th నైట్ కూడా అటాక్ చేశారు. అటాక్ చేశాక మనం అటాక్ చేసాం. మనం ఎక్కడ దాడులు చేయలే, అందువల్ల మన దాడుల సమస్య కాదు. ఇంకోటి, పాకిస్తాన్ అమెరికా దగ్గరికి వెళ్ళింది నిజమై ఉండాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడే కాదు, చరిత్ర అంతా చూసినా అదే. పాకిస్తాన్ ప్రతిసారి ఈ ఘర్షణలు వచ్చినప్పుడల్లా అమెరికా దగ్గరికి పోతుంది. అందువల్ల పాకిస్తాన్ కోరుకునేది కూడా అదే, అమెరికా జోక్యం ఉండాలి, థర్డ్ పార్టీ మీడియేషన్ ఉండాలి, యునైటెడ్ నేషన్ మీడియేషన్ ఉండాలంటారు. ట్రంప్ నుంచి ఒబామా వరకు ప్రతి ఒక్క అమెరికన్ ప్రెసిడెంట్ మేము ఇన్వాల్వ్ అవుతాం అంటారు. మన ఒబామా మన దేశానికి వచ్చినప్పుడు ఒబామా బహిరంగంగా మన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ సమక్షంలో ఇండియా కోరుకుంటే మేము మధ్యవర్తిత్వానికి రెడీ అన్నారు. వెంటనే మౌనమునిగా మాట్లాడాడని చెప్పే మన్మోహన్ సింగ్ కూడా ఆన్ ద ఫేస్ ఒబామాతో కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు, ఇండియా విల్ నాట్ అగ్రీ ఫర్ థర్డ్ పార్టీ మీడియేషన్ అని. అంటే మూడవ వ్యక్తి జోక్యాన్ని మేము అంగీకరించమని. ఈ మధ్య మోడీతో మాట్లాడుతూ కూడా ట్రంప్ వాళ్ళు అదే అన్నాడు, మధ్యవర్తిత్వం అని. అందువల్ల అమెరికా జోక్యంతో ఏ పని జరిగినా అది మన దేశ సార్వభౌమాధికారానికి, స్వతంత్ర విదేశాంగ విధానానికి ప్రమాదకరము. అందువల్ల ఏమన్నంటే పాకిస్తాన్ అమెరికా ఒప్పించుకోండి, మనకు సంబంధం ఉండకూడదు. అందువల్ల అందుకే భారత ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు మరి? ఇండియా ఫారిన్ సెక్రటరీ మీకు PIBలో ట్విట్టర్లో PIB వాళ్ళ ఎక్స్ ఖాతాలో పోస్ట్ అయ్యి చూడండి, 1 minute వీడియో ఉంటుంది, 44 second వీడియో. అందులో ఎక్కడ ట్రంప్ ప్రస్తావన కానీ అమెరికా మాట్లాడినట్టు కానీ ఎక్కడ లేదే.
సో అందువల్ల మనం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మన విధానం అది. అమెరికా జోక్యాన్ని భారత్ అంగీకరించదు. అందుకే ఇప్పుడు తేలాలి అమెరికా ఏ మేరకు ఇందులో పాత్ర వహించింది అని. ఎందుకంటే అమెరికా ఈ ఒక అవకాశం అంటూ ఇస్తే ఈ ప్రాంతంలో తిష్ట వేసుకొని అటు ఇండియాను పాకిస్తాన్ను కంట్రోల్ చేసే పని చేస్తుంది. ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో జరుగుతున్నది అదే కదా. గాజా విషయంలో ఏం జరుగుతుంది? గాజా ప్రజలందరినీ ఖాళీ చేయించి దాని హాలీవుడ్ రిసార్ట్ చేస్తా అంటలేడా? రేపు కశ్మీర్ కూడా అదే అంటే ట్రంప్ చాలా అందంగా ఉంటుంది. కశ్మీర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. లెట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ కశ్మీర్ వెకేట్ ఇట్ బోత్ ఆన్ ఇండియన్ సైడ్ అండ్ పాకిస్తాన్ సైడ్. ఐ విల్ మేక్ ఇట్ ఎ బ్యూటిఫుల్ రిసార్ట్ అంటాడు. ఇప్పుడు గాజా అంటున్నప్పుడు కశ్మీర్ అన్నాడా? అందువల్ల మనకు తెలియాలి ఇంకా అమెరికా పాత్ర ఏ మేరకు ఉందని. భారత ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ప్రకటించకపోయినా అనధికారికంగా చెప్పేది అమెరికా కేవలం ఈ ప్రాసెస్ను ఫెసిలిటేట్ చేసిందని. అందుకే మీరు అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇది నన్ ఆఫ్ అవర్ బిజినెస్, మాకు ఎబిలిటీయే లేదు, మేము చెప్తే భారతదేశం ఆయుధాలు వదులుతుందా, మేము చెప్తే పాకిస్తాన్ ఆయుధాలు వదులుతుందా అని జేడీ వ్యాన్స్ అని వితిన్ అవర్స్ మరి ఎందుకు మేమే చేసినామని చెప్పుకుంటాను. మరి సో అసలు అమెరికా అసలు ట్రంప్ అనౌన్స్ చేయకూడదు కదా, ఇది భారతదేశం అనౌన్స్ చేయాలి, లేదా భారత్ పాక్లో అనౌన్స్ చేయాలి. ట్రంప్ ఎవరు అనౌన్స్ చేయడానికి? ట్రంపే అందరికన్నా ముందు అనౌన్స్ చేశాడు. అంటే దిస్ ఇస్ క్లియర్లీ మేడ్ ఇన్ అమెరికా ప్రోడక్ట్ అని అర్థం అవుతుంది. అందువల్ల అది ఏ మేరకు మనకు ఫారిన్ పాలసీకి ఇంప్లికేషన్ తెస్తుందని చూడాలి. ఎందుకంటే అమెరికా దీన్ని ఉపయోగించుకొని చేస్తుంది. అమెరికన్ వైఖరిలో ఎప్పుడూ పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ స్టేట్గా ప్రకటించమని మనం ఎన్నడన్నా చెప్పలేదు. అమెరికా తలుచుకుంటే ఐఎంఎఫ్ నుంచి లోన్ వస్తుందా? అమెరికా తలుచుకుంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వాడు గ్రే లిస్ట్లో పెట్టడా? గ్రే లిస్ట్ నుంచి ఎందుకు పక్కకు పెట్టారు? సో అందువల్ల కాల్పుల విరమణను ఆహ్వానిస్తూనే కాల్పుల విరమణ పట్ల ఆ హర్షాన్ని వ్యక్తం చేయిస్తూనే, ఎందుకంటే ఎవరైనా యుద్ధం ఆగాలని కోరుకుంటాం కదా. కానీ దీని ఇంప్లికేషన్స్ అమెరికన్ ఇంటర్వెన్షన్ ఇన్ సౌత్ ఏషియన్ పాలిటిక్స్ పెరిగితే మాత్రం అందులో ఇండియా పాక్ ఇష్యూస్లో అమెరికా వేలు పెట్టడిస్తే జరగబోయే ప్రమాదం ఏంటంటే అది మనకు నష్టం. అది పాకిస్తాన్ విధానం, మన విధానం కాదు. పాకిస్తాన్ ఎప్పుడు అమెరికా జోక్యాన్ని, యునైటెడ్ నేషన్స్ జోక్యాన్ని కోరుకుంటుంది. ఇండియా ఎప్పుడూ ఆ జోక్యాన్ని కోరుకుంది. సో అందువల్ల ఆ పాలసీ నుంచి ఈ చర్య, ఈ పరిణామం ఏమైనా ఆ పాలసీ నుంచి డీవియేట్ అయిందా అనే భయం, అనుమానం. నేను ఇప్పటికిప్పుడు కంక్లూడింగ్గా ఏమీ చెప్పడం లేదు. కానీ మనము వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అమెరికా, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ట్రంప్ ఇన్ డిఫ్యూజింగ్ ఇండో పాక్ టెన్షన్స్. సో పాకిస్తాన్ తనంతట తానుగానే తన దుర్మార్గాన్ని ఆపితే మనకు అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే భారతదేశం ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదు. కానీ యుద్ధం అంటూ వస్తే హెజిటేట్ చేయం. ఇది మన విధానం, ఇది భారతదేశ విధానం, ఇది భారతదేశ తాత్విక చింతన, ఇది భారతదేశ సాంస్కృతిక భావన. మీరు మహాభారతంలో శ్రీకృష్ణుడు చూడండి, మీరు మా కౌరవ సభకు రాయబారిగా వెళ్ళి శాంతి కోసం ప్రయత్నం చేస్తారు. 5 ఇచ్చినా మంచిదే అని ధర్మరాజు తరఫున వెళ్తాడు. కానీ అదే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర నడిబొడ్డున నిలబడి శ్రీకృష్ణుడికి కర్తవ్యాన్ని బోధిస్తాడు. అందువల్ల భారతదేశం ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు. కానీ యుద్ధం అంటూ వస్తే హెజిటేట్ చేయకూడదు. ఇది భారతదేశ విధానం. ఇప్పుడు మన న్యూక్లియర్ పాలసీ కూడా అదే విధానం. భారతదేశం కావాలని అణ్వాయుధాలు మోహరించము, మోహరించము. కానీ అదే సమయంలో మా దేశ భద్రతకు అవసరమైతే అణ్వాయుధాలను తయారు చేసే హక్కు మాత్రం కోల్పోము. సో అందువల్ల ఇండియన్ ఫారెన్ పాలసీ లాంగ్ హెల్డ్ పొజిషన్ ఆన్ కాశ్మీర్, ఆన్ ఇండియా పాక్ టెన్షన్స్ ఏంటంటే థర్డ్ పార్టీ జోక్యానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ అన్ఫార్చునేట్లీ ఈసారి ట్రంప్ అనౌన్స్ చేయడమే కాదు, మార్క్ రూబియో అసలు వీళ్ళు న్యూట్రల్ ప్లేస్లో చర్చలు జరుపుతారు. న్యూట్రల్ ప్లేస్ ఏంటి? న్యూట్రల్ ప్లేస్లో జరపడానికి భారతదేశం ఎప్పుడు అంగీకరించలే. మీరు చూడండి, ఆగ్రా సమ్మిట్ జరిగింది, లేదు మనమన్నా భారత్గా మా పాకిస్తాన్ అధినేతలు భారత్ కన్నా వచ్చారు, భారత్లో పాకిస్తాన్ వెళ్ళారు. కానీ ఎప్పుడు కూడా మనం ఏమి న్యూట్రల్ ప్లేస్లో ఇంకో దేశంలో పోయి చర్చలు జరపలేదు కదా. దట్ ఈస్ నాట్ అవర్ పాలసీ. మన పాలసీకి భిన్నంగా అమెరికా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటనలు ఉన్నాయి. అందుకే భారతదేశ ప్రభుత్వ ప్రకటనలో అది లేదు. అందువల్ల దీన్ని లివరేజ్గా తీసుకొని ఇండియా పైన ఫ్యూచర్గా మన ఇండియన్ ఫారిన్ పాలసీ పైన అమెరికా ఏ రకమైన ప్రెషర్ ఎక్సర్ట్ చేస్తుంది అన్నది ప్రశ్న మనం చూడాల్సింది. ఓకే నాగేశ్వర్ గారు, మనం పాక్ వైఖరిని మొదటి నుంచి చూస్తున్నాం. ఎలాంటి అబద్ధాలు చెప్తుందో, ఎలాంటి అసత్యాలు ప్రచారం చేస్తుందో, ఎంత సింపతి కార్డ్ ప్లే చేస్తుంది అన్నది. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన అదే కమిట్మెంట్ని నిలబడి ఉంటుందా?
మనం స్పెక్యులేట్ చేయలేము. అందులో మీరు అన్నట్లు పాకిస్తాన్ బిహేవియర్ తెలిసిన తర్వాత ఎవరికి కూడా స్పెక్యులేట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు లైన్ ఆఫ్ కంట్రోల్ పైన కొన్ని ఏళ్ళుగా కాల్పుల విరమణ ఉంది LOC దగ్గర, కానీ ఇప్పటికీ పాకిస్తాన్ రోజు ఉల్లంఘిస్తూనే ఉంది. సో అందువల్ల ఇప్పుడు ఉల్లంఘించదు అనేవి ఎవరు రాసివ్వలేరు. ఎందుకంటే దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ పాకిస్తాన్ కనుక. ఇప్పుడు ఈ కాల్పుల విరమణతో పాకిస్తాన్ వైఖరి, పాకిస్తాన్ ఉనికి, భూమిక, స్వభావము మారుతుందని మనం అనుకోలేము. కానీ అని చెప్పి మనము యుద్ధం నిరంతరం చేయలేం. ఎందుకంటే మీకు జాన్ ఎఫ్ కెనడీ ఒక మాట అంటాడు, టు బీ ప్రిపేర్డ్ ఫర్ వార్ ద బెస్ట్ వేస్ టు ఎన్ష్యూర్ పీస్ అని. అంటే యుద్ధానికి సంసిద్ధత కావడం అంటే శాంతిని సాధించడము అని. సో అందువల్ల పీస్ ఈజ్ నాట్ ఎ సింబల్ ఆఫ్ వీక్నెస్. సో పీస్ అనేది వీక్నెస్సే కాదు, యుద్ధం అనేది ప్రతి సందర్భంలోనూ చెడ్డది కాదు, యుద్ధాన్ని కోరుకోకూడదు మీకు. సో అందువల్ల యుద్ధము, వార్ అండ్ పీస్ మధ్య ఉండాల్సిన క్యారెక్టర్ మనకు అర్థం కావాలి. అందువల్ల శాంతి అంటే అదేదో బలహీనతగా మనము శత్రువు పైన సంపూర్ణ విశ్వాసంతో ఏదో శాంతికి అంగీకరించామనుకుంటే పొరపాటు. ఎందుకంటే మనకు తెలుసు అసలు యుద్ధమే చేయకుండా ఇవాళ రామ్ మాధవ్ బీజేపీ అగ్రనాయకుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ ఎడిషన్లో రాసిన వ్యాసంలో చైనీస్ ఎక్స్పీరియన్స్ను కోట్ చేస్తాడు. నేను చైనీస్ ఎక్స్పీరియన్స్ను కోట్ చేస్తున్నాను కనుక అది రాసింది బీజేపీ నాయకుడు చెప్పాల్సి వస్తుంది, లేకపోతే కింద వెంటనే చైనేశ్వర్ అంటారు. ఇప్పుడు రామ్ మాధవ్ అనేది అన్నారు కదా చైనా మాధవ్ అని. సో అందువల్ల రామ్ మాధవ్ ఇది వెరీ గుడ్ ఇంటలెక్చువల్, బీజేపీ అగ్రనేత, ఫారిన్ పాలసీ, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్లో చాలా లోతైన అవగాహన ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఒక దశలో ఫారిన్ మినిస్టర్ అవుతారని కూడా భావించారు కూడా. అందువల్ల రామ్ మాధవ్ రాసిన దాంట్లో చైనీస్ ఎక్స్పీరియన్స్ను నాకు గుర్తున్నంత వరకు దాన్ని సన్సూస్ ఆర్ట్ ఆఫ్ వార్ అని కరెక్ట్గా ఈ చైనీస్ ప్రొనౌన్సియేషన్ చెప్పడం కష్టం, బట్ చైనీస్ థియరీ ఆ థియరీ ఏందట అంటే విన్నింగ్ ద వార్ వితౌట్ ఫైటింగ్, అంటే పోరాడకుండానే యుద్ధం గెలవాలి అని. సో అది ఎట్లా సాధ్యము అంటే ఆ చైనీస్ థాట్లో ఉన్నది ఏంటంటే 100 యుద్ధాలలో 100 విజయాలు సాధించడం కాదు నైపుణ్యము, యుద్ధమంటూ చేయకుండానే శత్రువును లొంగదీసుకోవడం నైపుణ్యము అని. అంటే 100 యుద్ధాలు చేసి 100 విజయాలు సాధించడం కాదు నైపుణ్యము, శత్రువుపై పోరాడకుండానే శత్రువు లొంగ తీసుకోవడం నైపుణ్యము అని. దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ వార్. అంటే అందువల్ల విన్నింగ్ ద వార్ వితౌట్ ఈవెన్ ఫైటింగ్. అది అందుకే చైనా చాలా ఏళ్ళుగా యుద్ధాలు చేయలేదు. మీకు 1979 వియత్నాంలో కొంత క్యాంపెయిన్ జరిపారు వారు. ఆ తర్వాత మీకు గాల్వాన్లో వెళ్ళి ఇవన్నీ చిన్న చిన్న ఘటనలు తప్ప యుద్ధం అంటూ జరగలే. చిన్న అంటే యుద్ధంతో పోలిస్తే చిన్నవి. మన 20 మంది చనిపోయారు, చాలా మన దృష్టిలో చాలా పెద్దది. కానీ వెన్ కంపేర్ టు ద వార్, అది వార్ అని అనలేం కదా. గల్వాన్లో ఎలా జరిగింది వార్ అని అనలేము. చైనా వాళ్ళు వార్ చేయక ఎలా సాధ్యమైంది? దీన్ని చైనా బలహీనత అని అందరూ అనుకుంటారు. బలహీనత కాదు, అది వాళ్ళ వ్యూహాత్మక నీతి. ఇది అన్నది ఎవరు? బీజేపీ నాయకుడు రామ్ మాధవ్, మళ్ళీ కోట్ చేసేది కూడా. సో అందువల్ల వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో అందువల్ల రామ్ మాధవ్ అన్న దాంట్లో వాస్తవం ఉంది. ఏంటి, యుద్ధమే కావాలి. ఎందుకంటే ఇదంతా ఎందుకు వస్తుందంటే గవర్నమెంట్ ఏమో చాలా రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తూ వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్లో మీరు గమనించండి, ప్రభుత్వము చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించింది. కానీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే రాజకీయ పరివారమేమో చాలా ఎమోషన్స్, భావోద్వేగాలు రెచ్చగొడుతూ వచ్చారు. ఉదాహరణకు హిందూ ముస్లిం అంశంగా ప్రభుత్వం దీన్ని చూడలే. ఎందుకంటే లెఫ్టినెంట్ జనరల్ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ వింగ్ కమాండర్, వీళ్ళిద్దరూ బ్రీఫింగ్ ఇచ్చారు. ఇద్దరు 2 మతాలకు చెందిన వాళ్ళు. సోఫియా ఖురేషిని ఎందుకు ఇచ్చారు? లెఫ్టినెంట్ జనరల్ ఖురేషిని తప్ప భారత ఆర్మీలో ఈ విషయాలు చెప్పేళ్ళు హిందీలో ఎవరు లేరా? దట్ ఈస్ ద స్ట్రాటజీ. ఎందుకంటే గ్లోబల్ కమ్యూనిటీకి పాకిస్తాన్ చెప్తున్న విధవ అంశం కాదు, దీన్ని ఏదో హిందూ ముస్లిం ఇష్యూగా అసీముని లాంటి చూస్తున్నాడు, ఇండియా అలా చూడదు అని ప్రభుత్వం మెసేజ్ ఇచ్చింది. కానీ కింద రాజకీయ పరివారమేమో దీన్ని పెద్ద ఎత్తున రిలీజియస్ యాంగిల్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. మీరు అఖండ భారత్ సాధనకి ఇదే సమయం,
మీకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కొట్టిపడేయాలి అని అంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ డైజెస్ట్ కాదు మోడీ సడన్గా ఆపే వరకు. ఇప్పుడు ఏం పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వచ్చిందా? పాకిస్తాన్ ఎక్కడన్నా తీవ్రవాదాన్ని ఇక ముందు మేము ప్రోత్సహించమని చెప్పిందా? పోనీ ఇప్పటికీ పహల్గామ్లో దాడులు జరిపిన తీవ్రవాదులు దొరికారా? ఆ తీవ్రవాదులు మేము అప్పచెప్తామని పాకిస్తాన్ హామీ ఇచ్చిందా? ఆ తీవ్రవాదులను పట్టుకోవడంలో మేము సహాయం చేస్తామని పాకిస్తాన్ చెప్పిందా? మీరు ఎక్కడన్నా చెప్పింది, ఏం చేసింది చెప్పండి. అంటే నాగేశ్వర్ గారు, ఈ సీజ్ ఫైర్ లో భారత్ ఈ కండిషన్స్ పెట్టే అవకాశాలు ఉంటాయి. సీజ్ ఫైర్ ఈ కండిషన్ ఇప్పుడు ఏముంటాయో మనకు తెలియదు. ఎందుకంటే 12th నాడు డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ ఇలాంటివి డీజీఎంఓ స్థాయిలో అయితే ఉండవు. నాకు తెలిసినంత వరకు డీజీఎంఓ స్థాయిలో జరిగే చర్చల్లో ఆపరేషనల్ చర్చలు ఉంటాయి. డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్, దే ఆర్ నాట్ డిప్లొమాట్స్. అమెరికా ఏమో దౌత్య చర్చలు ఉంటాయని ప్రకటించింది, భారతదేశమేమో దౌత్య చర్చలు ఉన్నాయని ప్రకటించలేదు. బహుశా మరి ఈ డీజీఎంఓ స్థాయిలో చర్చల అనంతరం ఏమైనా హయ్యర్ లెవెల్లో చర్చలు ఉంటాయా? మీరు అన్నట్లు ఖచ్చితంగా భారతదేశం పెట్టాలి. ఇండియా ఇవాళ డిమాండ్ చేయాల్సిన కమిట్మెంట్ ఏంటంటే పాకిస్తాన్ నుంచి ఒక డిసిసివ్ ఫారెన్ పాలసీ షిఫ్ట్ డిమాండ్ చేయాలి. ఇక ముందు మేము తీవ్రవాదుల్ని ప్రోత్సహించము, తీవ్రవాదులకు ఆశ్రయం. నిన్న కాక మొన్న 48 hours కింద తీవ్రవాదులను భారతదేశం ఆపరేషన్ సింధూర్లో చంపితే వాళ్ళకు స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు కదా. ఆ అంత్యక్రియల్లో ఆ పాకిస్తాన్ సైనిక అధికారులే పాల్గొన్నారు కదా. పాకిస్తాన్ వైఖరిలో ఎక్కడ మార్పు వచ్చింది? అందువల్ల వైఖరిలో మార్పు రాలే. అందువల్ల ఇవాళ మోడీ ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి కూడా ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ఆపారు ఇది? ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం కదా. ఇప్పుడు ఇప్పటిదాకా ఈ క్షణం వరకు ఎంత పెద్ద ఎత్తున చేశారు. ఇక అయిపోయింది పాకిస్తాన్ పని, పాకిస్తాన్ సంగతి చూస్తానికి ఇదే సమయం. వేసిపడేయండి, కరాచీని వేసిపడేయండి, లాహోర్ని వేసిపడేయండి, రావల్పిండి వేసిపడేయండి. పాక్ ప్రైమ్ మినిస్టర్ బంకల్లా దక్కున్నాడు, అసీం మునర్ దేశం ఇచ్చి పారిపోయింది. ఇదే కదా ఏమైంది మరి? ఇప్పుడు ధనంగా ఒకటేసారి ఎందుకు ఆగినాము అంటే ట్రంప్ చెప్తే ఆగిపోతామా? ట్రంప్ చెప్తే ట్రంప్కి చెప్పాలి కదా. ఏమయ్యా మరి మేము కాదు, ఆ పనికి మాలినాడు పాకిస్తాన్ వాడు చేసిండు, వాడు మొదలు మాకు మసూద్ అజాన్ అప్పచెప్పమనండి, హఫీజ్ అయిన అప్పచెప్పమనండి, మీరు డావిడ్ ఎట్లీని అప్పచెప్పమనండి అన్నమా మనం. అందువల్ల ప్రభుత్వానికి తెలుసు లిమిటేషన్స్. ఈ మాటలు మనం అన్నాం అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు 4:30 అనౌన్స్ చేశారు. ఏది అరౌండ్ 5 o'clock నుంచి ఇది అమలైంది. 2 o'clock కనుక మీరు నన్ను పిలిచి ఇది యుద్ధం వద్దు, మనము కాల్పుల విరమణ జరగాలి అని ఉంటే అసలు నా మీద ఎట్లా పడేవాళ్ళు? ఈ బీజేపీ పరివారం మొత్తం ట్రోల్ చేసేవాళ్ళ కదా. మామూలుగా ట్రోల్ చేసేవాళ్ళు బీభత్సంగా. ఏం రా కాల్పుల విరమణ అంటావా, పాకిస్తాన్ మనం ఏం చేస్తున్నాం అని అంతు చూడాలి అనకపోతారా? ఇవరు ఏమైంది 5 గంటలకు వచ్చారు మొత్తం అయిపోయింది కదా వ్యవహారం. అంటే మనం ముందు చెప్తే మాత్రం ఒప్పుకోరు. ముందు చెప్తే మనం వెంటనే పాకిస్తాన్ ఏజెంట్ అయిపోతాం. మరి ఎందుకు అంగీకరించారు? వాట్ చేంజ్ మెటీరియల్లీ ఏం మారింది ఈ 5 గంటలకు ముందు 5 గంటల తర్వాత? పాకిస్తాన్ ఎక్కడ ఏది ఆపింది? వాళ్ళు ఎవరిని అప్పచెప్పారు? తహవూర్ రానాను 15 ఏళ్ళ తర్వాత అమెరికా అప్పచెప్పింది. డావిడ్ ఎడ్లీని ఇప్పటి వరకు అప్పచెప్తున్నారు, దావూద్ గిలానీ వాడి పేరు. సో హఫీజ్ అయిన అప్పచెప్పిందా, మసూద్ అజాన్ అప్పచెప్పిందా పాకిస్తాన్? సో అందువల్ల మన భారత ప్రభుత్వానికి తెలుసు ఇది ప్రాసెస్, ఇది ఈవెంట్ కాదు, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం. అందువల్ల ఖచ్చితంగా ఇప్పుడు ఈ కాల్పుల విరమణ ఆ సందర్భంగా ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత, మోడీ ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత ఏంటంటే పాకిస్తాన్ పైన డిప్లొమాటిక్, ఎకనామిక్, మిలిటరీ ప్రెషర్ ఇంటెన్సిఫై చేయాలి. ఇప్పటి వరకు సింధు నదీ జలాల ఒప్పందం పైన తీసుకున్న చర్య ఏమీ భారతదేశం ఆపలేదు. అలాగే పాకిస్తాన్ పైనతో ఆర్థిక సంబంధాలు ఆపేశాం, ట్రేడ్, దానిపైన ఎలాంటి మార్పు లేదు. అందువల్ల ఈ చర్యలు డెఫినెట్గా కంటిన్యూ కావాలి. ఇది రిలాక్స్ కాకూడదు. అమెరికా ఒత్తిడి ఉంటుంది మన పైన, ట్రంప్ ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ ఇంట్రెస్ట్ ఏంటంటే పాకిస్తాన్కి F-16 అమ్మాలి, మనకు F-35 అమ్మాలి. అమెరికా పాకిస్తాన్ కావాలి, ఇండియా కావాలి అమెరికాకు, కానీ మనకు మాత్రం మన ఇండియానే కావాలి. సో అందువల్ల భారత ప్రభుత్వము ఈ అవకాశాన్ని తీసుకుని ఇప్పుడు పాకిస్తాన్ ఐసోలేట్ అయి ఉంది, ఎకనామిక్గా వీక్ అయి ఉంది, రాజకీయంగా డివైడ్ అయి ఉంది, బెలూచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్ తిరగబడుతోంది, ఆఖరికి తాలిబాన్ వాళ్ళు కూడా ఇంటలేరు. ఇంతకన్నా అదనైన సమయం ఇంకేమైనా ఉంటుందా పాకిస్తాన్ సంగతి చెప్పడానికి? సో దిస్ ఈజ్ ద మోస్ట్ అప్రాప్రియేట్ టైం కదా. 4 రోజులు కూడా యుద్ధం చేయలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉందని కదా మీడియాలో వచ్చింది. అంత వీక్ ఉన్న పొజిషన్లో వాడిని మనం ఎందుకు వదిలేయాలి అంట నేను. అందువల్ల ఇప్పటికైనా మనము
కాల్పులు విరమణ చేసినాం కనుక కాల్పుల విరమణ చేయడం తప్పని నేను అంటలేను, కానీ దట్ షుడ్ నాట్ ఎండ్గా ఉండకూడదు, మీన్స్గా ఉండాలి. ఏంటి మీన్స్ అంటే ఒక ఎండ్ ఏంటి? పాకిస్తాన్ భారత్కు తీవ్రవాదాన్ని ఎగుమతి చేయకూడదు, భారత గడ్డ పైన రక్తపాతాన్ని సృష్టించకూడదు. భారత ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది, ఇక్కడ నుంచి తీవ్రవాద దాడిని మేము యుద్ధంగానే పరిగణిస్తామని, తీవ్రవాద దాడిని యుద్ధంగానే పరిగణిస్తామని. అంటే ఇది ప్రాస్పెక్ట్ ఎఫెక్ట్, రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ కాదు. భవిష్యత్తులో జరిగే తీవ్రవాద దాడులు మనం యుద్ధాలుగా ప్రకటిస్తాం. కానీ పహల్గామ్లో జరిగింది యుద్ధంగా భావించకూడదన్న క్వశ్చన్ వస్తుంది. అందువల్ల కాల్పుల విరమణ అనేది మనలో ఉదాసీనతను పెంచకూడదు. అందులో అమెరికా జోక్యంతో జరిగిన కాల్పుల విరమణ ఇది. అమెరికా ఒత్తిడితో భారత ప్రభుత్వము వ్యవహరించకూడదు. అందువల్ల పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేయాలి. ఇంతకు మించిన అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే పాకిస్తాన్ చరిత్రలో బహుశా వన్ ఆఫ్ ద వీకెస్ట్ మూమెంట్లో ఆ దేశం ఉంది, అన్ని రకాలుగా, ఎకనామిక్గా, పొలిటికల్గా, సోషల్గా. అసలు పంజాబ్ సింధు మధ్య ఘర్షణ, బెలూచీల తిరుగుబాటు, బెలూచీలు ఆల్రెడీ మేము స్వాతంత్రం ప్రకటించేసుకున్నామని చెప్తున్నారు. ఇంత మంచి అవకాశం కదా. అందువల్ల పాకిస్తాన్ పైన ఒత్తిడి పెరగాలి. వీ హ్యావ్ టు విన్ ఈవెన్ వితౌట్ ఫైటింగ్ ఆగినా మన పాకిస్తాన్ పైన ఇతరత్ర ఒత్తిడి ఆగకూడదు, ఇతరత్ర ప్రెషర్ ఆగకూడదు. అందువల్ల విన్నింగ్ ద వార్ వితౌట్ ఫైటింగ్ అని ఇంతకుముందు ఎందుకు కోట్ చేశానంటే, మనం ఫైటింగ్ ఆపచ్చు, కాల్పులు ఆపాలి. కాల్పులు ఆపడం వేరు, పాకిస్తాన్ పైన అష్టదిగ్బంధన ఆపడం వేరు. కాల్పులు ఆపాం కరెక్టే, అష్టదిగ్బంధన ఆపకూడదు. పాకిస్తాన్ సంగతి తేల్చడానికి ఇంతకన్నా మించిన అవకాశం మరొకటి ఉండదు. అందువల్ల లెట్ us హోప్ మోడీ గవర్నమెంట్ విల్ ఎన్ష్యూర్ దిస్. పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేసే భారత ప్రయత్నాలు ఆగకూడదు. పాకిస్తాన్ టెర్రరిజాన్ని సపోర్ట్ చేసి, ట్రైన్ చేసి, ఫండ్ చేసి, ఎక్స్పోర్ట్ చేసే ఈ దుర్మార్గాన్ని పాకిస్తాన్ వదులుకునేంత వరకు దీనికి పరిష్కారం ఉండదు కనుక అంతవరకు మన కృషి జరగాల్సిందే. అంటే ప్రధాని మోడీ పాక్ ముందు ఈ ఎలాంటి అంశాలు అడ్రస్ చేస్తే వాళ్ళని మనం గ్రిప్లోకి తెచ్చుకోవచ్చు? అంటే దీనికి ఒక సింగిల్ సొల్యూషన్ ఉండదు. ఇప్పుడు నేను చెప్పినట్లు ఎకనామిక్ మెజర్, పొలిటికల్ మెజర్, అన్ని రకాలుగా. అంటే పాకిస్తాన్ను డిప్లొమాటిక్గా ఎక్స్పోజ్ చేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పటికీ అమెరికా కానీ యూరప్ కానీ మనకు ప్రీచ్ చేస్తారు. జయశంకర్ భాషలో చెప్పాలంటే దే ఆర్ ఓన్లీ ప్రీచర్స్, నాట్ పార్ట్నర్స్. సో గ్లోబల్ ఫైట్ అండ్ టెర్రరిజం అనేది మీకు నిజాయితీ ఉంటే లెట్ us డిక్లేర్ పాకిస్తాన్ as a టెర్రరిస్ట్ స్టేట్. పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశంగా ప్రకటించాలి. ఎందుకంటే ఒక స్టేట్ పాలసీగా టెర్రరిజం ఎక్కడ ఉండదు. ప్రపంచంలో చాలా దేశాల నుంచి తీవ్రవాదులు ఉత్పత్తి అవుతూ ఉంటారు. కొన్ని దేశాల్లో అక్కడ ప్రభుత్వాల కన్నా కూడా తీవ్రవాదులే బలంగా ఉంటారు. కానీ పాకిస్తాన్ అది కాదు కదా. పాకిస్తాన్లో రాజ్యమే తీవ్రవాద రాజ్యం. జనరల్లీ దేర్ ఆర్ టెర్రరిస్ట్ ఇన్ ద కంట్రీ ఇది టెర్రరిస్ట్గా ఉండదు. ఒక దేశంలో తీవ్రవాదులు ఉంటారు, కానీ తీవ్రవాదుల దేశం అది ప్రాబ్లం అక్కడ. సో అందువల్ల పాకిస్తాన్ తీవ్రవాదుల దేశం అనేది ప్రపంచం అంగీకరించాలి. ఇప్పటికైనా మీరు ఇంత చేసినా కూడా ఎక్కడ అమెరికా ట్రంప్ స్టేట్మెంట్లో మేము పాకిస్తాన్కు చెప్పాం, రేపటి నుంచి ఇండియా గడ్డ పైన ఒక్క రక్తపు చుక్క పడినా అది నీదే బాధ్యత అని చెప్పినా అన్నారా? భారతదేశం చెప్తాను, విచిత్రమైన భారత ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాను, అధికారికంగా కూడా కాదు, అది మీడియా క్లిక్లే. ట్రంప్ అమెరికా చెప్పింది పాకిస్తాన్కు ఇక నుంచి ఫుల్ కాంప్లైన్స్ ఉండాలని. అమెరికా ఇదివరకు ఎన్నిసార్లు చెప్తే ఎన్నిసార్లు జరిగింది. అందువల్ల మొదలు అమెరికా కానీ యూరప్ కానీ ఇతర దేశాలు, చైనా కూడా చేయాలని మనం అంటాం, కానీ చైనా మనకు మిత్రదేశం కాదు. చైనా దగ్గర మనకు ఆ లివరేజ్ ఉండదు. అమెరికా దగ్గర మనకు మిత్రదేశం. మన మిత్రుడే మనకి ఇనకపోతే మన ప్రత్యర్థి తింటాడా? మన ప్రత్యర్థి కదా చైనా. ఇంకో రకంగా చెప్పాలంటే మన శత్రువు కదా చైనా. మన మాట ఎందుకు తింటాడు వాడు? మన ఫ్రెండే ఇంటలేడు. ట్రంప్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ కదా మన మోడీకి. ట్రంప్నే ఒప్పించలేకపోతే జింపింగ్ని ఒప్పిస్తాం మనం. సో అందువల్ల జింపింగ్ ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి కదా. సో అందువల్ల మొదలు అమెరికాను యూరప్ను ఒప్పించాలి. ఇది మీరు కాల్పులు ఆపడం కాదు, తీవ్రవాదాన్ని ఆపాలి. నాట్ స్టాపేజ్ ఆఫ్ ఫైర్, స్టాపేజ్ ఆఫ్ టెర్రరిజం, నాట్ సీజ్ ఫైర్, సీజ్ టెర్రరిజం. సీజ్ టెర్రరిజం అనేది క్రైటీరియా, కానీ సీజ్ ఫైర్ కాదు కదా. ఈ ఫైర్ మూలం ఎక్కడ? టెర్రరిజం నుంచి కదా ఈ ఫైర్ మూలము. ఆ సోర్స్ ఆఫ్ ఫైర్ ఆగకపోతే సీజ్ ద ఫైర్తో లాభం ఏముంటుంది?
మళ్ళీ ఇలాంటివి మనం చాలాసార్లు చూస్తుంటే ఇట్లాంటి సీజ్ఫైర్ ఎన్నిసార్లు ఉల్లంఘించలేదు. అవును. సో మీకు ఎల్ఓసి పైన సీజ్ఫైర్నే ఉల్లంఘించారు. అసలు పాకిస్తాన్ లాంటి ఒక బాధ్యతారహిత దేశం ఒక ఎథిక్స్కు, వాల్యూస్కు, నామ్స్కు, ప్రిన్సిపల్స్కు విలువిస్తుందా? సో అది క్వశ్చనే లేదు. అందువల్ల కాల్పుల విరమణను స్వాగతిస్తూనే దిస్ షుడ్ నాట్ బీ ది ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇది బిగినింగ్ మాత్రమే. ఎస్, కాల్పులు విరమించాం, కానీ ఒత్తిడి మాత్రం విరమించకూడదు. వీ హ్యావ్ టు విన్ ద వార్ వితౌట్ ఈవెన్ ఫైటింగ్. విన్ ద వార్ ఇన్ పాకిస్తాన్ వితౌట్ ఈవెన్ ఫైటింగ్. ఆ రకమైన జాతీయ భద్రతా వ్యూహాన్ని భారతదేశం అమలు చేయాలి. ఆపింది కాల్పులు మాత్రమే. ఆపింది పాకిస్తాన్ వైఖరిని మార్చడానికి, పాకిస్తాన్ లొంగదీయటానికి, పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి, పాకిస్తాన్ సంగతి తేల్చడానికి జరిగే ప్రక్రియ మాత్రం ఆగకూడదు. ప్రపంచ దేశాలన్నీ కూడా విక్టిమ్సే ఒక రకంగా టెర్రరిజానికి. పాక్ పెంచి పోషిస్తుందని తెలుసు, అధికారికంగా వాళ్ళ అంత్యక్రియలు కూడా టెర్రరిస్టులకు జరుపుతున్నారు. ఇవన్నీ కనిపిస్తున్నా కూడా ఎందుకు పాకిస్తాన్ని ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించట్లేదు? అమెరికా కావచ్చు, ఇటు చైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు ఇంత హిపోక్రసీ, డిప్లొమసీతో మాట్లాడుతున్నారు? అంటే వాళ్ళ దృష్టిలో టెర్రరిజం కాదు, ఇది నేషనల్ ఇంట్రెస్ట్ల పేరిట, దేశ ప్రయోజనాల పేరిట తమ వ్యూహాత్మక ప్రయోజనాల కొరకు వివరిస్తారు. ఐడియాలజికల్గా వివరించడం వేరు, ఇది ఐడియాలజికల్ కాదు. దిస్ ఇస్ మోర్ స్ట్రాటజిక్. చైనా సిద్ధాంతానికి పాకిస్తాన్ తీవ్రవాద సిద్ధాంతానికి ఏంటి పోలిక? ఆ మాటకైతే చైనా కూడా విక్టిమ్ ఆఫ్ ఇస్లామిక్ ఫండమెంటలిజం. తన జిన్జియాంగ్ ప్రావిన్స్లో యుగర్ ముస్లింల విషయంలో చైనా అనుసరిస్తుంది, చాలా కఠినంగా అనుసరిస్తున్నాం. చాలా విమర్శలు కూడా ఎదుర్కొంటాం చైనా. అందువల్ల చైనా ఇది విక్టిమ్. ఆ మాటకైతే అమెరికా అందరికన్నా విక్టిమ్ కదా. అసలు ఇంకా ఏ ప్రూఫ్ కావాలండి దేవి గారు మీకు? ఔటాబాద్లో అమెరికన్ పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ పక్కన సురక్షితమైన ప్లేస్లో ఒసామా బిన్ లాడెన్ లాంటి నెంబర్ 1 గ్లోబల్ టెర్రరిస్ట్ అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్లను కొట్టిపడేసి ప్రపంచంని గడగడలాడించే, అమెరికానే గడగడలాడించిన బిన్ లాడెన్ 5 ఏళ్ళు దాచిపెట్టింది కదా. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇంతకన్నా ఇంకేం ప్రూఫ్ కావాలి? మసూద్ అజర్, హఫీజ్ సయీద్ తర్వాత సంగతి. మసూద్ అజర్ అమెరికా కూడా టెర్రరిస్ట్ ఉంటుంది కదా, హఫీజ్ సయీద్ అమెరికా కూడా టెర్రరిస్ట్. మరి ఇంకేం కావాలి? ఇంతకని ఒసామా బిన్ లాడెన్ దాచిపెట్టిన ప్రూఫ్ కన్నా అమెరికన్ మెరైన్సే వెళ్ళి సీక్రెట్ ఆపరేషన్లో వెళ్ళి ఒసామా బిన్ లాడెన్ లేపడేశారు కదా. వాట్ ప్రూఫ్ అమెరికా వాంట్స్ ఇంతకన్నా? సో ప్రపంచ తీవ్రవాదుల పురిటిగడ్డ పాకిస్తాన్. ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాద ఘటనలు జరిగినా దాని ఆనవాళ్ళు ఎక్కడ దొరుకుతాయంటే పాకిస్తాన్ దొరుకుతాయి. మీకు ఒకటే లెక్క, ఇప్పుడు మన ఊర్లలో ఏదైనా దొంగతనం జరిగిందనుకో, పోలీసులు ఏం చేస్తారు? పాత క్రైమ్ ఫైల్ తీస్తారు. తీసి రౌడీ షీటర్ల లిస్ట్ ఉంటుంది, ఇతర పాత నేరస్తుల లిస్ట్ ఉంటుంది. ఓ ఈ నేరం జరిగిందంటే ఇంకో వీడియో చేసి ఉంటాడో వాడిని తీసుకొచ్చి అరే లోపల వెళ్ళరా అంటాడు ఎస్ఐ. వాడిని లోపల ఎత్తారు, వానికి ట్రీట్మెంట్ ఇస్తే వాడు చెప్పేస్తాడు నేనే చేసిన అని. సో ఫస్ట్ యాక్టివిటీ ఏం చేస్తారు పోలీస్ స్టేషన్లో? ఒక నేరం జరుగుతూనే ఈ నేరం గతంలో ఇట్లాంటి నేరాలు చేసిన నేరస్తుల చిట్టా పోలీస్ స్టేషన్ ఉంటుంది, వాళ్ళని పట్టుకొచ్చి లోపలేస్తారు. అది ఫస్ట్ పని కదా. అలా ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాద ఘటన జరిగినా మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వచ్చి పాకిస్తాన్లో వెతుకుతూ దొరుకుతుంది. రూట్లు 99% దొరుకుతుంది, ఒక 1% ఇంకెక్కడ ఉండొచ్చేమో. ఎందుకంటే తహవూర్ రానా పాకిస్తాన్ పాకిస్తానీ తర్వాత అమెరికాలో సెటిల్ కావచ్చు, కానీ వాడు ఎక్కడ భారతదేశంలో ముంబై దాడులకే ప్లాన్ చేయలే. వాడు ఇంకెక్కడ ప్లాన్ చేశాడు? కోపెన్హేగన్లో ఒక న్యూస్ పేపర్ పైన కూడా దాడికి చేశాడు, యూరోప్లో కూడా. సో మీరు డేవిడ్ హెడ్లీ, వాడి పేరే మారింది, దావుద్ గిలాని వాడు. సో వాడు అమెరికన్. సో వాడు అమెరికా వాడిని ఇప్పటికప్ప చెప్తలేదు కదా. వాడు ముంబై దాడుల్లో ప్రధాన నిందితుడు. వాడికి సహకరించిన తహవూర్ రానాను 17 ఏళ్ళకి ఇచ్చాడు, 17 years. పోనీ ఇప్పటికే డేవిడ్ హెడ్లీ ఇస్తున్నాడు, ఇస్తలేరు ఎందుకు? డేవిడ్ హెడ్లీ అమెరికా కూడా ఏజెంటు, లష్కర్ ఈ తోయిబాకి ఏజెంట్ కాదు, పాకిస్తాన్కే కాదు ఏజెంటు, వాడు అమెరికన్ సిఏ కూడా ఏజెంటు. అంటే ఇది కదా ఈ చరిత్ర. సో ఖలిస్తాన్ వాదులకి ఇలా కెనడాలో ఆశ్రయం ఇస్తలేరా? భారత ప్రధానమంత్రి, భారత హోంమంత్రి దిష్టి బొమ్మలను కెనడాలో తగిలేస్తాడు. ఏంటండి దుర్మార్గం? కాకపోతే మన జాతీయ పతాకాన్ని అవమానిస్తారా కెనడాలో? యాంటీ ఇండియా స్లోగన్స్ ఇస్తారు కెనడాలో. దీన్ని కెనడా ప్రభుత్వం అంగీకరిస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరిట. మేము కూడా ట్రంప్ను అమెరికా జాతీయ పతాకానికి ట్రంప్కి అలాంటి ట్రీట్మెంట్ ఇస్తే అమెరికా ఊరుకుంటుందా? వెంటనే అక్కడికి వస్తాయి యుద్ధ విమానాలు, మిసైల్స్ వస్తాయి. సో అందువల్ల ప్రపంచ డూప్లిసిటీ క్లియర్గా కనబడుతుంది. అందుకే నేను మొదట్లో అందుకే అంటున్నా, అమెరికా
పైన ఆధారపడి పాకిస్తాన్తో సమస్య పరిష్కరించుకోవాలనుకుంటే అది భారత్ ప్రమాదం. పాకిస్తానే కాదు, చైనాతో, ఏ దేశంతోనైనా ఇతర దేశాల సహకారం, అమెరికానే కాదు, ఈవెన్ చైనా సహకారం కావచ్చు, రష్యా సహకారం, యూరోప్ సహకారం కావచ్చు. ఒక దేశము, స్వతంత్ర దేశము తన సొంత బలం పైన చేయాలి తప్ప ఇంకోటి పైన ఆధారపడితే ఆ జెలెన్స్కీకి పట్టిన గతి వర్త చూడు. ఆడు వైట్ హౌస్ పోతే బడబుద్ధులు పంపించారు, పిచ్చోని చేసి పంపించారు. జెలెన్స్కీ ఒకవైపు నుంచి ట్రంప్ చెంప మీద కొట్టుడు, ఒకవైపు నుంచి జేడీ వ్యాన్స్ కొట్టాడు. వీడు గిల తను కూడా వచ్చేసాడు. వచ్చి ఏం చేశాడు, మళ్ళీ పిలిచి ఈసారి సంతకం పెడతా అన్నాడు. పోయి సంతకం కూడా పెట్టిండు, మినరల్ డీల్ మీద సంతకం కూడా అయిపోయింది కదా. సో ఆ పరిస్థితి మనకు ఇండియాకి రావద్దు. అందువల్ల ఇండియా హ్యాస్ టు నెగోషియేట్. ఫ్యూచర్లో పాకిస్తాన్ ఇప్పటికైతే చర్చలే ఉన్నాయని భారతదేశం చెప్పడం లేదు. ఓన్లీ కాల్పుల విరమణ పైన, అది కూడా ఆపరేషనల్ ఫ్యాక్టర్సే. డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ చర్చ జరుపుతాయి అంటారు. నెక్స్ట్ డిప్లొమాటిక్ టాక్స్ ఉంటాయని అమెరికా ప్రకటించింది. ఎందుకంటే అమెరికా వాడు ముందు నడితే మనం వెనక నడుస్తున్నాం అని చెప్తాడు కదా. సో అందువల్ల ఎక్కడికి పోయాడో వాడికి తెలుసు. జీపీఎస్ వాన్ చేతులు ఉంది కదా. సో జీపీఎస్, అందుకే మార్క్ రూబియో ప్రకటించాడు, చర్చలు జరుగుతాయి, న్యూట్రల్ ప్లేస్లో జరుగుతాయి, అన్ని అంశాలపైన చర్చ జరుగుతాయి. ఇండియా చెప్తలేదు, పాకిస్తాన్ చెప్తలేదు, అమెరికా చెప్తుంది. ఎందుకంటే జీపీఎస్ వాడి చేతిలో ఉంది. సో అందువల్ల ఇప్పటికైనా మనం చేయాల్సింది, అయ్యా నీ జీపీఎస్ అవసరం లేదు, ఇండియా విల్ టాక్ ఆన్ ఇట్స్ ఓన్ టర్మ్స్, ఇండియా విల్ హ్యావ్ ఎ డీల్ ఇఫ్ ఎనీ ఆన్ అవర్ ఓన్ టర్మ్స్. ఆ డీల్ ఏదైనా షుడ్ బి కంటింజెంట్ అపాన్ పాకిస్తాన్ షనింగ్ సపోర్ట్ టు టెర్రరిజం. అంటే మా టర్మ్స్, మా షరతుల ఆధారంగా మేము దేనికైనా ఒప్పుకుంటాం. అందులో మొదటి షరతు ఏంటంటే పాకిస్తాన్ ఇకనైనా తీవ్రవాదానికి సపోర్ట్ చేయడాన్ని ఆపాలి. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇది జరిగింది, ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు మనకు. ఇంత బ్రహ్మాండంగా మనం కార్నర్ చేశాం. సమస్త భారత రాజకీయ వ్యవస్థ మన ప్రధానమంత్రి వెనకాల నడిచింది. ఏనండి మీకు సర్జికల్ స్ట్రైక్స్లోనూ, మీకు బాలకో స్ట్రైక్స్ అప్పుడు రకరకాల ప్రశ్నలు వేసిన పార్టీలు కూడా ఇవాళ ఎవరు ప్రశ్నలేలే. అవును, ఎంటైర్ కంట్రీ యునైటెడ్లీ బిహైండ్, సాలిడ్గా నరేంద్ర మోడీ నాయకత్వం కింద పనిచేస్తామన్నాం. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం మీద మరింత బాధ్యత ఉంది. నేను మరోసారి చెప్పే, పాకిస్తాన్ చరిత్రలో ది వీకెస్ట్ మూమెంట్లో ఉంది. నేను చెప్పినట్లు $10 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఉంది. అంటే 2 నెలలకు మించి దిగుమతులు చేయలేదు. ఆల్రెడీ పేపర్లు మీడియాలో వచ్చింది, ఇస్లామాబాద్లో సివిలియన్స్కు, పౌరులకు పెట్రోల్ డీజిల్ బంద్ చేశారు. అది ఆ పాకిస్తాన్ పరిస్థితి. సో బిచ్చగాళ్ళలాగా మమ్మల్ని చూస్తున్నారని ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు. మేము ఎక్కడికైనా అప్పులు అడగడానికి పోతే మమ్మల్ని బిచ్చగాళ్ళలాగా చూస్తున్నారని. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఒక పార్లమెంటు మెంబర్కు మన ప్రధానమంత్రికి మోడీ అంటే వణుకుతున్నాడు, భారత్ అంటే భయపడుతున్నాడు, మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నాడు అన్నాడు. అసీం మునీర్ జీవనాడి, జగ్లర్ వే అని కథలు చెప్పినాడు, ఎక్కడ కహానీలు చెప్పినాడు లేడు. మీకు 22 తర్వాత, ఏప్రిల్ 20 తర్వాత వెరీ అసీం మునీర్, మన పేపర్లు యాడ్ చేయాలి, అసీం మునీర్ దొరకడం లేదని. అసీం మునీర్ పైన తిరుగుబాటు జరగవచ్చు అని వార్తలు వస్తున్నాయి. మీకు ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు 100 మంది ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా గెలిచారు. ఆయన పార్టీ నిషేధిస్తే ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు వెళ్ళి ఆర్మీ ఆఫీసుల పైన పడి అటాక్ చేశారు. బెలూచిస్తాన్ వాళ్ళు దాదాపు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఇంత మంచి మూమెంట్ కదా. పాకిస్తాన్ నవనాడుల్ని బిగించాం, హస్తదిగ్బంధనం చేశాం, పాకిస్తాన్ లొంగిపోయే పరిస్థితి తీసుకొచ్చాం. 1971లో 90,000కు పైగా పాకిస్తానీ సోల్జర్స్ కాలబేరానికి వచ్చి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ పైన సంతకం పెట్టారు. ఆ సిచ్యువేషన్లో ఇప్పుడున్నాం మనం. ఆ 71 తర్వాత ఇంత అప్పర్ హ్యాండ్ ఎప్పుడు రాలే మనకు. ప్రతి అడుగులో అప్పర్ హ్యాండ్. ఇంత డిమాండింగ్ సిచ్యువేషన్లోనే పిఓకే మీద ఆధిపత్యంగాని విలీనంగానే అడగచ్చా? అన్ని అంశాలు చర్చకు. అది అంత ఈజీ కాదు. కానీ మనము లెట్ us నాట్ కీప్ అన్రీజనబుల్ డిమాండ్స్. ఎందుకంటే భారత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి, నరేంద్ర మోడీని పొలిటికల్గా బ్లేమ్ చేయడానికి ఉపయోగపడతాయి. అంటే నాగేశ్వర్ గారు, అసలు పీఓకేనే ఈ 2 దేశాల మధ్య సమస్యకు ఒక మూలం. ఇక్కడి నుంచే తీవ్రవాదులు అటాక్ చేస్తున్నారు. ఆ భూభాగం కోసమే పాకిస్తాన్ వాళ్ళని సపోర్ట్ చేస్తూ వస్తుంది, వాళ్ళని పెంచి పోషిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారమైన దాన్ని ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా చర్చించడానికి ఒక ఎజెండాగా పెట్టుకోవచ్చు. అసలు ఫస్ట్ పాయింట్ చర్చించేది ఏమీ లేదు అక్కడ. జరగాల్సింది ఒకటే, ద ఓన్లీ అన్ఫినిష్డ్ ఎజెండా ఏంటి కాశ్మీర్లో, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేయడం. ఇంతకన్నా చర్చించేది ఏముందా? అవును, ఇప్పుడు చర్చ మొదలు పెడితే ఈ కాశ్మీర్ కూడా మాదే అంటాడు వాడు. అసీం మునీర్ అనేది అదే కదా, మన కాశ్మీర్ మాదే అంటున్నాడు కదా.
అందువల్ల కశ్మీర్ పైన పాకిస్తాన్తో చర్చించేదేమీ లేదు. కశ్మీర్ భారతదేశంలో విలీనము అంతర్భాగం అవడం ఫైనల్. ఇట్ ఈస్ కంప్లీట్, ఈజ్ ఇర్రివర్సిబుల్. దేర్ ఇస్ నో నెగోషియేషన్ దేర్. ఏవైనా మిగిలిందంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ను మనకు అప్పచెప్పడం. సో అందువల్ల ఇప్పుడు ఇమీడియట్గా అది కాదు, అది ఎన్నడైనా ఒకరోజు లాంగ్ టర్మ్ గోల్ కాదని అంటలేను. కానీ ఇప్పుడు కావాల్సింది స్టాప్ టెర్రరిజం. ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది, రెండు వేరు. లైన్ ఆఫ్ కంట్రోల్ ఏంటంటే ప్రస్తుతం వాడి మిలిటరీ మన మిలిటరీ ఎక్కడున్నాం అంతే, అది లైన్ ఆఫ్ కంట్రోల్. అంతర్జాతీయ సరిహద్దు ఏంటంటే వాన్ ల్యాండ్ ఏది మన ల్యాండ్ ఏదని ఫైనల్ కావడం, అది అంతర్జాతీయ సరిహద్దు. సో ఈ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ లాగా ఇప్పుడు ఎల్ఓసి ఏంటి, తీవ్రవాదాన్ని ఆపడం. ఇంటర్నేషనల్ బార్డర్ ఏంటి, అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనం లాగేసుకోవడం. అది నెక్స్ట్ స్టేజ్. అది ఇప్పుడు ఇమీడియట్గా మోడీ ఎందుకు చేస్తలేని అనడం ఈజీ, ఎందుకంటే ఇప్పటిదాకా మోడీ మద్దతుదారులు సోషల్ మీడియాలో రెచ్చిపోయి పాక్ ఆక్రమిత కాశ్మీర్ తీసేసుకోవాలి, అసలు అఖండ భారత్ అంటే పాకిస్తాన్ ఒకటే కాదు, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, కంబోడియా అన్నీ మనమే అన్నాం కదా, ఇండోనేషియా, అఖండ భారత్ అంటే అక్కడి వరకు కదా మొత్తం. ఎందుకంటే సుమిత్రా దీవుల నుంచే కదా మన దశరథుని 3వ భార్య సుమిత్ర వచ్చింది. సుమిత్రా దీవులు ఇండోనేషియాలో ఉన్నాయి కదా. గాంధార దేశం అంటే కాందహార్ కదా. మహాభారత కాలంలో గాంధార సార్వభౌముడైనటువంటి శకుని ఎక్కడి నుంచి వచ్చాడు, ఆఫ్ఘనిస్తాన్ కదా. గాంధార దేశం అంటే కంపూచియాలో హిందూ దేవాలయాలు లేవా, కాంబోజే దేశం కదా అది. కంపూచియా వాజ్ నథింగ్ బట్ కాంబో దేశం. సో అందువల్ల అలా పోతే అఖండ భారతం చాలా దూరం పోతుంది. సారీ టు ఇంటరప్ట్ యు నాగేశ్వర్ గారు, ఒక పక్క సీజ్ ఫైర్ అంటూనే మళ్ళీ రాజౌరి, పూంచ్, అక్నూర్ సహా పలు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతుంది. అంటే కొన్ని గంటల్లోనే ఆ కమిట్మెంట్ని బ్రేక్ చేసేస్తుంది. ఎలా నమ్మాలి అసలు? ఆల్రెడీ 100% అదే చెప్తున్నాను. పాకిస్తాన్ ఈజ్ నాట్ ఏ బిలీవబుల్ నేషన్. ఎందుకంటే పాకిస్తాన్ నడిపించేది రాజకీయ నాయకత్వం కాదు, ఒక అకౌంటబిలిటీ ఉన్న దేశం కాదు. ఇట్ ఈస్ అన్ అన్సివిలైజ్డ్ కంట్రీ, అనాగరిక దేశం. ఇట్ ఇస్ అ ఫెయిల్డ్ నేషన్, అది విఫలమైన దేశం. ఆడ నడిపిస్తున్నది ఆర్మీ చీఫ్. ఇప్పుడు మీరు మార్క్ రుబియో అసీం మునీర్తో మాట్లాడి మీరు గమనించండి. అంటే అమెరికా కూడా అంగీకరిస్తుంది అది ఆర్మీ నడుపుతున్నదని. మన త్రివిధ దళాధిపతులతో అమెరికా విదేశాంగ మంత్రి మాట్లాడిండా, మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తో మాట్లాడిండా మార్క్ రూబియో? మరి అక్కడ అసీం మునీర్తో మాట్లాడిండు, ఎందుకంటే వాడే లివర్. అందువల్ల ఖచ్చితంగా ఈ మన భారతదేశం అప్రమత్తంగా ఉండాలి అని నేను ఈ చర్చ మొదలైనప్పటి నుంచి అదే చెప్తున్నా. భారతదేశం అప్రమత్తంగా ఉండాలి, పాకిస్తాన్ను నమ్మకూడదు. కాల్పుల విరమణ ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే భారతదేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదు కనుక. కానీ అప్రమత్తంగా ఎందుకు ఉండాలి? యుద్ధం వస్తే సంగతి తేలుస్తాం కనుక. నేను డే 1 నుంచి చెప్తున్నది అదే, యుద్ధాన్ని భారతదేశం కోరుకోదు. అదే సమయంలో యుద్ధం చేయాల్సిన అనివార్య పరిస్థితి మనకు తీసుకొస్తే దానికి విరోచితంగా పోరాడి తీరాల్సింది, ఇంకో మార్గం లేదు కదా. సో అందువల్ల వీ డు నాట్ డిక్లేర్ అ వార్ ఆన్ ఎనీవన్, బట్ ఈ వార్ ఇస్ థ్రస్ట్ అపాన్ us, వాట్ షుడ్ బి డన్? ఏం చేస్తాం మనం? యుద్ధం శాంతి మాత్రాలు చెప్పుకుంటా కూర్చుంటామా? అందువల్ల ఇలా పాకిస్తాన్ కాల్పుల విరమణ పైన మనకు డెఫినెట్గా అనుమానాలు ఉన్నాయి. కానీ లెట్ us వెయిట్. ఇప్పుడు ట్రంప్ ఆన్సర్ ఇవ్వాలి, మనం కాదు. అదే ఆన్సర్ ఇవ్వాలి ట్రంప్ కదా. అసలు మన భారత్ ప్రకటించకుండానే ఇమీడియట్ గా ఆ క్రెడిట్ అంటే క్లెయిమ్ చేసుకున్నారు. అతనే కదా రచించింది వాళ్ళు కదా. ఇప్పుడు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అంతా అమెరికానే. సో అందువల్ల మనం అమెరికాకి చెప్పాల్సింది అంటే నీవు మా ఇద్దరి మధ్య డీల్ కుదిర్చాల్సింది కాదు, నీ క్లయింట్ అయినా పాకిస్తాన్కి చెప్పయ్యా, మాతోనే సంబంధం. అసలు మాతో మేము కాల్పులు జరుపుతామని అంటే కదా విరమించుకోవడము, అంతే కదా. మేము ఎక్కడ కాల్పులు జరుపుతా ఉన్నాం? మా పైన పహల్గాన్ దాడి జరగకపోతే ఇదంతా అయ్యేదా? ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టేవాళ్ళమా? అందువల్ల భారత వైఖరి ఎలా ఉండాలి ట్రంప్కైనా ఎవరికైనా? అసలు దేర్ ఇస్ నో నీడ్ ఫర్ టు టాక్ విత్ ఇండియా అండ్ పాకిస్తాన్. లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ with both India and Pakistan. Trump, we have discussed with the senior officials of India and Pakistan. Yes, అమెరికా మాట్లాడినప్పుడు మనం మాట్లాడతాం, కానీ మనం చెప్పాల్సింది ఒక్కటే, యూ స్టాప్ పాకిస్తాన్. అది మీ క్లయింట్ అయ్యా. అమెరికా ఇవాళ $1 బిలియన్ IMF ద్వారా ఇప్పించకపోతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అవును, దివాలా తీసే పరిస్థితి కదా. పాకిస్తాన్ సోషల్ మీడియాలో వాళ్ళు మాకు అప్పులు కావాలని అనౌన్స్ చేశారు. అది తర్వాత మేము చేయలేదని పాకిస్తాన్ మాట్లాడుతోంది. బట్ చాలామంది నమ్మేది ఏంటంటే పాకిస్తాన్ అధికారికంగా చేసి తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో వెనక్కి తీసుకున్నారని. తోటి ముస్లిం దేశాలు సమర్థించడం లేదు పాకిస్తాన్ను. మీరు ఎక్కడైనా ప్రతిసారి కశ్మీర్ ఇష్యూ వస్తే మాట్లాడే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ అండ్ OIC సమావేశం జరిగిందా ఎక్కడన్నా?
ఓఐసీ తీర్మానం చేశారా? యునైటెడ్ నేషన్లో పాకిస్తాన్ ఇది నాన్ పర్మనెంట్ మెంబర్. ఇప్పుడు యునైటెడ్ నేషన్లో ఏమనిస్తుంది, అందరూ పాకిస్తాన్ చీవట్లు పెట్టారు. మొదలు ఆ పహల్గాం బాధితుల ఘటనకు నువ్వు జవాబుదారీగా ఉండు అన్నారు. ఏమైంది అసలు ఈ తీవ్రవాదం సంగతి ఏంది అని అడిగారు. ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ కుతంత్రాలు ఏమీ కాలే, వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇవ్వలే. మరి ఆ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తానే ఉంది నాన్ పర్మనెంట్ మెంబర్గా. పర్మనెంట్ మెంబర్గా పాకిస్తాన్ ఫ్రెండ్ చైనా ఉంది, కానీ ఒక్క స్టేట్మెంట్ లేదు కదా. యునైటెడ్ నేషన్స్లో అసలు ఒక్క స్టేట్మెంట్ అనేదా? సో అందువల్ల వీ షుడ్ నాట్ బి కాంప్లసెంట్. పాకిస్తాన్ ఎందుకంటే పాకిస్తాన్ నడిపేది ఒక రెస్పాన్సిబుల్ కంట్రీ కాదు. మనకంటే నరేంద్ర మోడీ ఒక ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్, ఓ పార్లమెంట్ ఉంటుంది, ఒక ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది, పార్లమెంట్లో జవాబుదారితనం ఉంటుంది, మనకు న్యాయ వ్యవస్థ ఉంది, మన మిలిటరీ మన ప్రైమ్ మినిస్టర్ ఆదేశాల మేరకు నడుస్తుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాలు అఫీషియల్గా. బట్ పొలిటికల్గా మన సివిలియన్ లీడర్షిప్ జరుగుతుంది. అదంతా అమెరికాలో ఎక్కడుంది? ఆర్మీ చీఫ్ చెప్పినట్టు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, అక్కడ ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు ఆర్మీ చీఫ్ వినడు. మీరు ఇక్కడ మన దగ్గర ఏం జరుగుతుంది చూడండి. ఆ త్రివిధ దళాధిపతులు వచ్చి మన రక్షణ మంత్రిని కలిసి వివరణ ఇచ్చుకుంటున్నారు, త్రివిధ దళాధిపతులు వచ్చి ప్రైమ్ మినిస్టర్ని కలిసి వివరణ ఇస్తున్నారు తప్ప మన నరేంద్ర మోడీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ వేయండా ఎక్కడన్నా? అండ్ దట్ ఈస్ హౌ ఇండియా ఫంక్షన్స్. పాకిస్తాన్ అట్లా కాదు కదా, హసీముని రమ్మంటే ఆ మధ్యలో టిఫిన్ తింటాడు బాగానే పోవాలి షబాజ్ షరీఫ్, లేకపోతే తెల్లారు వాడిని తీసి ఇంకొని పెడతారు. ఎందుకంటే ఆర్మీ కదా నవాజ్ షరీఫ్ను లోపలేసి నవాజ్ షరీఫ్ను లండన్ పంపించి ఇమ్రాన్ ఖాన్ పెట్టిండ్రు, ఇమ్రాన్ ఖాన్ జైలు వేసి షబాజ్ షరీఫ్ని పెట్టిండ్రు. రేపో మాపై మీరు చూడండి ఆ షబాజ్ షరీఫ్ పీకేది మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ పెడతారు. ఇది పరిస్థితి కదా. దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ఆర్మీ ఇన్ పాకిస్తాన్. నాగేశ్వర్ గారు, ఎలాంటి ప్రిన్సిపల్స్ లేని, ఎలాంటి ఎథిక్స్ లేని, స్టాండర్డ్స్ లేని పాకిస్తాను కాల్పుల విరమణ చేసిన 4 గంటల్లోనే మళ్ళీ తిరిగి హెవీ షెల్లింగ్కి పాల్పడుతుంది. ఎలా నమ్మాలి, ఎలా కూర్చోవాలి, ఎలా చర్చలు జరుపుతాం? అంటే ఇప్పుడు ఆ డీటెయిల్స్ రావాలి. ఇప్పుడు నేను చర్చలో ఉండగా మీరు బ్రేకింగ్ వస్తుంది, అందువల్ల నాకు పూర్తి సమాచారం లేదు అసలు ఏం జరుగుతుంది అనేది. అందువల్ల ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్ అన్లెస్ దే ఆర్ కన్ఫర్మ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ సమయంలో మనము జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు కూడా నమ్మటట్లేదు, జాతీయ మీడియాలో కూడా ఎగ్జాగరేషన్ అయిపోతుంది. అన్లెస్ భారత ప్రభుత్వం ధృవీకరిస్తే తప్ప అధికారికంగా వీ కెనాట్ నో, వీ డు నాట్ నో. నేను అనేది అందుకే ఇక్కడ పాకిస్తాన్ పైన నమ్మకం లేదు, కానీ అది భారత ప్రభుత్వం పైన నమ్మకం ఉంది కదా. అందువల్ల భారత ప్రభుత్వం అధికారికంగా ధృవీకరిస్తే, కానీ ఒకటి మాత్రం నిజం, పాకిస్తాన్ ఏ పని చేస్తే అదే మోతాదులో అదే రూపంలో భారతదేశం జవాబు చెప్తుంది. ఆపరేషన్ కాల్పులు ఆగిపోయి, ఆపరేషన్ సింధూర్ ఆగిపోలే, కాల్పుల విరమణ జరిగిన ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్లో ఉండాలంట. నేను వాట్ ఈజ్ ఆపరేషన్ సింధూర్? నీవు మా పైన అటాక్ చేస్తే అదే రూపంలో అదే మోతాదులో ఇన్ ద సేమ్ డొమైన్ ఇన్ ద సేమ్ ఇంటెన్సిటీ మెజర్డ్, ఆచితూచి, ప్రపోర్షనేట్, అంటే ఎంత వేస్తే అంత దామాషా పద్ధతిలో మీకు రెస్పాన్సిబుల్ బాధ్యతాయుతంగా నాన్ ఎస్కలేటరీ ఉద్రిక్తతలు పెంచకుండా మేము జవాబిస్తాం. ఇది ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ అంటే మెజర్డ్, రెస్పాన్సిబుల్, ప్రపోర్షనేట్, నాన్ ఎస్కలేటరీ రెస్పాన్స్, దానికి ఉండాల్సిందే. అందుకే ఆపరేషన్ సింధూర్ ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అని భారత ప్రభుత్వం ప్రకటించింది కదా. సో అందువల్ల పాకిస్తాన్ పనిచేస్తే మళ్ళీ మనం అదే పని చేయాల్సి ఉంటుంది. అందుకే పాకిస్తాన్ నమ్మి, అమెరికాను నమ్మి మనము వెనకడుగేస్తే ప్రమాదం అని నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నది అది. ఎందుకంటే ఇవాళే కాదు, రేపైనా ఏమైనా జరగచ్చు, ఎల్లుండైనా ఏమైనా జరగచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ రాజ్య వ్యవస్థ మత ఛాందసవాదుల జిహాదీ శక్తుల చేతుల్లో కీలుబొమ్మ. ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్, ఇట్స్ ఎ ఫ్లాడ్ స్టేట్. అదొక బాల్యారిష్టం, ఇన్ఫాంటల్ డిజార్డర్ పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ ఉనికి, పాకిస్తాన్ అస్తిత్వమే ప్రమాదకరమైంది. అంటే ఒక దేశం, అన్ఫార్చునేట్లీ మన పాకిస్తాన్ ప్రజలపైన మనకేం కోపం లేదు, కానీ పాకిస్తాన్లో ఉన్న ఎలీట్ పైన నేను అనేది పాక్ ఆర్మీ, పాక్ పొలిటికల్ లీడర్షిప్ అనేది ఆ దేశ ప్రజలకు కూడా జవాబుదారి కాదు. అందువల్ల వీఆర్ డీలింగ్ విత్ ఎ వెరీ అన్ప్రెడిక్టబుల్ ఎనిమీ. పిచ్చోన్తో మన డీలింగ్. సో అందువల్ల వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అంటే భారత్ ఉగ్రవాద బాధిత దేశం. మనం మిలిటరీ యాక్షన్ తీసుకునో, సర్జికల్ స్ట్రైక్స్ చేసో, లేదా ఆపరేషన్ సింధూర్ని కంటిన్యూ చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందంటారా? అంటే అది మనం కాదు, టీవీ స్టూడియోలో కూర్చొని భారత సైన్యానికి సలహాలు ఇచ్చేటువంటి దుస్సాహసం చేయకూడదు. అంటే మనము మూలాలు చూసి దానికి శస్త్రచికిత్స చేయాలి. ఏదైనా చేయాల్సిన కూడా
ఒక ఆపరేషనల్ డిసిషన్స్, ఇప్పుడు కాల్పుల విరమణ ప్రకటించారు, ఆపరేషనల్ డిసిషన్. భారత ప్రభుత్వానికి ఏ అవగాహన లేకుండా బాధ్యత రహితంగా చేయరు కదా. భారత ప్రభుత్వానికి మనకన్నా ఎక్కువ అవగాహన ఉంటుంది, కొన్ని లక్షల కోట్ల రేట్లు. సో మన పొలిటికల్, మన ప్రధానమంత్రిని నమ్మాలి, మన ఆర్మీని మనం నమ్మాలి. మన ప్రైమ్ మినిస్టర్ భారత్కు నష్టమయ్యేటటువంటి ఎందుకు ఒప్పుకుంటాడు కాల్పుల విరమణకు? ఎటు పరిస్థితులు ఒప్పుకోడు కదా. నరేంద్ర మోడీ దేశభక్తి పైన 0.00000 నువ్వు ఎన్ని జీరోలో పెట్టుకో, ఆ డౌట్ నీకు ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు కదా. సో అందువల్ల మనము ఇప్పుడు మన ప్రభుత్వం అంగీకరించింది. సో నాలాంటి వాడు ప్రభుత్వం అంగీకరించిన తర్వాత ప్రశ్న వేయడు, అనుమానపడడు. ఎందుకు అంటే వి బిలీవ్ ఇన్ అవర్ గవర్నమెంట్ కదా. మనం అంతకన్నా తెలివైన వాళ్ళం కాదు, అంతకన్నా మేధావులం కాము. అందువల్ల భారతదేశం ఎందుకు ఒప్పుకుంది కాల్పుల విరమణకు? ఇది సరెండర్లు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. భారతదేశం అన్ని వ్యూహాత్మక అంచనాలు వేసి ఇండియాస్ బెస్ట్ ఇంట్రెస్ట్లో ఈ నిర్ణయం తీసుకుని ఉండాలి. సో అందులో అనుమానమే లేదు. ఎందుకంటే వీ హ్యావ్ ఎ ప్రొఫెషనల్ ఆర్మీ, వీ హ్యావ్ ఎ కమిటెడ్ పొలిటికల్ లీడర్షిప్ అండ్ దిస్ ప్రైమ్ మినిస్టర్ has the full support of India's political system. అందువల్ల there is no doubt about it. అందులో మనం అనుమానపడకూడదు. అయితే అందువల్ల కాల్పుల విరమణ జరపకుండా పాకిస్తాన్ సంగతి ఏందో తేల్చి ఉంటే బాగుండేది అని సలహాలు ఇచ్చేంత సాహసం నేను చెయ్యను, సామర్థ్యం నాకు లేదు. కానీ ఒక్కడి మాత్రం చెప్పగలుగుతాను, మీరు అన్నట్లు ఐఎమ్ షూర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆర్మీ డజంట్ బిలీవ్ పాకిస్తాన్ బై ఇట్స్ స్టేట్మెంట్స్, బై ఇట్స్ డీడ్స్. ఇట్ హాస్ టు బి జడ్జ్ బై యాక్షన్స్. అంటే మనము వాళ్ళు చెప్పిన మాటలను బట్టి మనము అంచనాకు రాకూడదు. వాడి చేతలను బట్టి, వాడి చేష్టలను బట్టి, వాడి చరిత్రను బట్టి మాత్రమే అంకితం రావాలి. అందులో అమెరికా ట్రంప్ ప్రకటిస్తే ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ అని ట్రంప్ ప్రకటించాడు. ఈ కంగ్రాచులేట్స్ ఇండియా అండ్ పాకిస్తాన్ని. సో ట్రంప్ చెప్పాడు కనుక పాకిస్తాన్ ఆగుతాడు అనుకుంటే కూడా పొరపాటు. ట్రంప్ చెప్పడం కాదు, ట్రంప్ చేయిస్తే అవుతాడు. ట్రంప్ చేయించడానికి రెడీగా ఉన్నాడా అన్నది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ పక్కన పెట్టుకున్న దేశంతో ఫ్రెండ్షిప్ చేసే కంట్రీని ఏమంటాం మనం? సో అందువల్ల అమెరికన్ ఫారిన్ పాలసీ, అమెరికన్ ఇంట్రెస్ట్లు, ఇండియన్ ఇంట్రెస్ట్ కాదు. వారికి కాశ్మీర్లో తీవ్రవాదికి, కందహార్లో తీవ్రవాదికి తేడా ఉంటుంది. వారికి పహల్గామ్లో 26 మంది మరణిస్తే ఒకటి, న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లో మరణిస్తే ఒకటి. ఇదే అమెరికా గడ్డ పైన గనక లష్కర్ ఎ తోయిబా వారు ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఇంకోడు పాకిస్తాన్ పై తీవ్రవాద దాడి చేసి 26 మంది చంపుకుంటే అమెరికా ఇప్పుడు ఎక్కడుండేది? యుద్ధం చేసేదే కాదా? ఖచ్చితంగా నైట్ ఆఫ్ టాక్స్ ఉండేది కాదు, నైట్ ఆఫ్ మిసైల్ అటాక్స్ ఉండేది. అందువల్ల లెట్ us నాట్ బిలీవ్ ఇన్ పాకిస్తాన్ నమ్మవద్దు. లెట్ us నాట్ హోప్ ఆన్ అమెరికా పైన ఆశ పెట్టుకొని పనిచేయకూడదు. భారత స్ట్రెంత్ పైన, భారతదేశ వ్యూహాత్మక నీతి పైన, భారతదేశ నాయకత్వం ముందు చూపు పైన, భారత సైన్యం శక్తి సామర్థ్యాలపైన మాత్రమే మనం విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు ట్రంప్ ఇనిషియేటివ్గా తీసుకున్నారు, మీడియేషన్ చేశారు, ఆ క్రెడిట్ కూడా క్లెయిమ్ చేసుకున్నారు. కానీ వితిన్ 4 అవర్స్లోనే అక్కడ హెవీ షెల్లింగ్ జరుగుతుందని సాక్షాత్తు కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లానే తన ఎక్స్లో పోస్ట్ చేశారు. దీన్ని బట్టి భవిష్యత్తులో జరిగేటువంటి చర్చలకి అమెరికా బాధ్యత వహిస్తుందా? జరిగే పరిణామాలకు బాధ్యత వహిస్తుందా? అసలు అమెరికాను జోక్యం చేసుకోమని అనడమే తప్ప నా అభిప్రాయం. అందుకని అమెరికా బాధ్యత వహించాలి మీరు అన్నట్లు. ఎందుకంటే క్లెయిమ్ చేసుకున్నాడు కదా ట్రంప్. సో ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్, కంగ్రాచులేషన్స్ టు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్. దే డిస్ప్లేడ్ కామన్ సెన్స్, ప్రూడెన్స్. 1.25 లక్ష అన్నాడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా, చాలా వివేకాన్ని ప్రదర్శించాడు అని చెప్పాడు కదా. అవును. అందువల్ల చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ $1 బిలియన్ IMF లోన్ కోసమే ఈ మేరకైనా మరి ఒప్పుకున్నారా తేలాలి. రెండవది, పాకిస్తాన్లో ఉన్న ఆర్మీకి, పాకిస్తాన్లో ఉన్న ప్రభుత్వానికి ఒక లెజిటిమసీ కావాలి. ఎందుకంటే భారతదేశము పాకిస్తాన్లోని అంత భూభాగాలకు వెళ్ళి 9 ప్లేస్లు అటాక్ చేశాం. బాలాకోట్ ఒక్క ప్లేస్ అయితే 9 ప్లేస్లు అటాక్ చేశాం. మళ్ళీ 970 కిలోమీటర్ డిస్టెన్స్లో టార్గెట్ ఉన్నాయి. మీకు బహవల్పూర్ నుంచి ముజఫరాబాద్ వరకు 970 కిలోమీటర్స్. అందువల్ల డెఫినెట్గా పాకిస్తాన్, పంజాబ్ రాష్ట్రం అంటే పాక్ ఆర్మీకి, పాక్ పొలిటికల్ లీడర్షిప్కు గుండెకాయ లాంటి పంజాబ్ రాష్ట్రంలో ఉన్న
మిలిటరీ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్ చేశాం. తర్వాత మన పైన దాడి చేశాక మనము వాళ్ళ ఎయిర్ బేస్ని అటాక్ చేశాం, ఎయిర్ వార్నింగ్ సిస్టాన్ని ధ్వంసం చేశాం, లాహోర్లో ఉన్న చైనీస్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ను ధ్వంసం చేశాం. పాకిస్తాన్ వాడే చెప్పింది ఇస్లామాబాద్, లాహోర్, కరాచీలపై కూడా ఇండియా అటాక్ చేసిందని. ఇంత జరిగాక వాడు ఇప్పుడు కాల్పులు ఆపితే సో సహజంగానే క్వశ్చన్స్ వాడికి ఎదురవుతాయి. సో అందువల్ల వాడు ఆన్సర్ చెప్పుకోవాల్సి ఉంటుంది. సో అందువల్ల మాదే పై చేయి అని చెప్పుకోవాలి, వాడు ఒక హానరబుల్ ఎగ్జిట్ కావాలి వాడికి. సో అందుకే మీరు పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ స్టేట్మెంట్ చూస్తే పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ కమిటెడ్ టు పీస్ అండ్ స్టెబిలిటీ, మేము శాంతి సుస్థిరతలకు కట్టుబడి ఉన్నాం అని ప్రకటన చేశాడు. సో వీ డు నాట్ నో ద డీటెయిల్స్. జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఒమార్ అబ్దుల్లా ట్వీట్, వాట్ ద హెల్ దిస్ ఈస్ ఫైర్, ఇది ఒప్పుకున్న కొద్ది గంటల్లోనే నాకు ఎక్స్ప్లోజివ్స్ పేలుడు వినబడుతున్నాయి అని కాశ్మీర్ సీఎం అంటున్నాడు కనుక వీ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. బట్ మనకు వీ డు నాట్ నో ఫుల్ డీటెయిల్స్ వచ్చేదాకా లెట్ us రిజర్వ్ ద కామెంట్. పాకిస్తాన్ ఆర్థికంగా బ్రేక్ డౌన్ అయిపోయింది, కనీసం వాళ్ళ ప్రజలకు అన్నం పెట్టలేని స్థితి ఉంది. ఇప్పుడు కూడా ఆయుధాలు సమకూర్చుకోవడం కోసం, టెర్రరిస్టులకు ఫండ్స్ కోసం ఇంతగా ప్రయత్నిస్తోంది. భారత్ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ బిగించేసిందో ఇమీడియట్గా IMF లోన్ని ఆపేసేయాలని చెప్పేసి కూడా అప్పీల్ చేసింది. కానీ అమెరికా వెనకుండి ఎందుకు రిలీజ్ చేస్తుందండి? అంటే అమెరికా వైఖరి అది. అమెరికా ఇది ఒకటే కాదు కదా, అసలు బిన్ లాడెన్ ఆ దేశంలో దొరికినప్పుడే ఆ దేశాన్ని టెర్రరిస్ట్ స్టేట్గా ప్రకటించాలి కదా. ఇలా అమెరికాకు వెరీ బిగ్ క్లయింట్ పాకిస్తాన్. మనము స్వాతంత్రం వచ్చాక 1947లో మనం ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ తీసుకొని అలీనోద్యమం నారాయణ మూమెంట్లో ఉంటే పాకిస్తాన్ అమెరికా నాయకత్వంలో మిలిటరీ కూటమిలో ఉంది. సంటో అంటే సౌత్ ఈస్టర్న్ ట్రీటీ ఆర్గనైజేషన్, సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఈ సంటోలో మెంబరు. పాకిస్తాన్ ఒక రకంగా నాటో అలై అంటారు, అంటే నాటోలో లేకపోయినా అంతటి మిత్రపక్షం. పాకిస్తాన్ ఈజ్ ఎ వెరీ బిగ్ కస్టమర్. అమెరికన్ ఎకానమీలో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్, వార్ ఇండస్ట్రీ చాలా పెద్దది. సో అందువల్ల వాళ్ళ ప్రయోజనాలకు కూడా పాకిస్తాన్ ఉపయోగపడుతుంది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అమెరికన్ ఇంట్రెస్ట్లను పాకిస్తాన్ కాపాడింది. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రభుత్వం ఉన్నప్పుడు అమెరికా, పాకిస్తాన్, సౌదీ అరేబియాలు కలిసే ముజాహిదీన్లను క్రియేట్ చేశారు. అందులో నుంచి పుట్టినవాడే తాలిబాన్, అందులో నుంచే పుట్టినవాడే బిన్ లాడెన్. సో అందువల్ల పాకిస్తాన్ ఇది స్ట్రాటజిక్ అలై ఆఫ్ అమెరికా. ఇప్పుడు చూడండి మీరు, వాడు డబుల్గా మాడుతున్నాడు, చైనాతో రష్యాతో ఒకవైపు ఉన్నాడు, అమెరికాతో ఒకవైపు ఉన్నాడు. అయినా కూడా వాటితో ఫ్రెండ్షిప్ ఎందుకు ఉంటుంది అంటే ఈజ్ ఎ కస్టమర్, ఈజ్ ఎ క్లయింట్, ఈజ్ ఎ స్ట్రాటజిక్ అలై. ఇండియా ఇదే మనతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఎన్ని చెప్పినాయి. ఇప్పుడు కాదు, 1971 వారప్పుడైతే అమెరికా భారతదేశాన్ని అటాక్ చేయడానికి 7వ నౌకాదళం 7th ఫ్లీట్ని కూడా రంగంలో దించింది. అప్పుడు సోవియట్ యూనియన్ ఉండడం వల్ల వాళ్ళు హెచ్చరిస్తే వెనక్కిపోయింది. లేకపోతే మన వైజాగ్ని అటాక్ చేయాలనేది ప్లాన్ వాళ్ళది, ఎందుకంటే మన వైజాగ్ ఇది నావల్ బేస్ కదా, నావల్ బేస్. సో అందువల్ల అమెరికా వైఖరి కొత్త కాదు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఇండియా ఇది ఎమర్జింగ్ పవర్. ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా అమెరికాకి ఇండియా అవసరము. ఇండియన్ డయాస్పరా అమెరికాలో బలమైన రోల్ ప్లే చేస్తుంది. ఇండియా ఇది వెరీ బిగ్ ఎకానమీ. ఇప్పుడు రైజింగ్ ఇండియా వల్ల అమెరికా ఈ మేరకు దిగి వచ్చింది. సో అందువల్ల అమెరికాకు మొదటి నుంచి పాకిస్తాన్ అవసరం ఉంది. అందువల్ల దానికే మన ఆశ్చర్యం. అందువల్ల ఎప్పుడు కూడా అగ్రరాజ్యాల దయాదాక్షిణ్యాల పైన ఏ దేశ ఫారిన్ పాలసీ ఉండకూడదు, ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా అగ్రరాజ్యాలు వాళ్ళ ప్రయోజనాలు చేసుకుంటారు, మన ప్రయోజనాలు చూసుకోరు కదా. ఉక్రెయిన్ అందుకు ఉదాహరణ కదా. అమెరికా ప్రోత్సాహంతో ఉక్రెయిన్ రష్యా పైన యుద్ధం చేసింది. ఇప్పుడు అమెరికా ఏమంటుంది, ఆ ల్యాండ్ వదిలేసుకుంటలేదా? సో అందువల్ల ఎప్పుడు కూడా ప్రపంచంలో మీరు అనేక దేశాల అనుభవాలు చూడండి, అగ్రరాజ్యాల వారి వ్యూహాత్మక ఘర్షణలో మనం దూరితే అల్టిమేట్గా మనం అటువైపు నుంచి ఇటువైపు తందూరి అయిపోతాం. సో అందువల్ల ఇండియా షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫారిన్ పాలసీ. అది మన నేషనల్ ఇంట్రెస్ట్లకు ఉపయోగపడుతుందంటే వి యాక్సెప్ట్ ఇట్, మన నేషనల్ ఇంట్రెస్ట్లకు ఉపయోగపడదంటే వి రిజెక్ట్ ఇట్. సో అమెరికా చెప్పిండను ఇంకోటి చెప్పిండను మనం వినాల్సిన అవసరం లేదు కదా. అలాగే పాక్ కంటే అత్యంత ప్రమాదకారిగా చైనా భారత్కు మారిపోతుంది. మొన్న జరిగినటువంటి దాడుల్లో కూడా చైనా మేడ్ శతజ్ఞులు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, అటు శకలాలను బట్టే చైనా ఎంతలా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుంది అనేది క్లియర్ కట్గా అర్థమైంది.
అంటే చైనా సపోర్ట్ పాకిస్తాన్ ఇస్ రియల్, అందులో డౌట్ లేదు. కానీ ఈ పహల్గాం తర్వాత చైనా సప్లై చేసింది కాదు అది. చైనాకు పాకిస్తాన్కు 20-30 ఏళ్ళ మిలిటరీ రిలేషన్స్ ఉన్నాయి. సో ఇవాళ పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత సప్లై చేసింది కాదు. ఆ మాటకు వస్తే పహల్గాంలో తీవ్రవాదులు వాడిన దాంట్లో అమెరికన్ మేడ్ అసాల్ట్ రైఫల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన పైన దాడి చేసిన దాంట్లో F-16 అమెరికన్ యుద్ధ విమానం ఉంది, చైనీస్ JF విమానాలు ఉన్నాయి. సో అందువల్ల ఇప్పుడు పాకిస్తాన్కు ఉన్నటువంటి మీరు ఈ ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చైనీస్ మేడ్. అందువల్ల అమెరికా చైనా మొదటి నుంచి కూడా పాకిస్తాన్కి బిగ్గెస్ట్ ఆర్మ్ సపోర్టర్స్ వాళ్ళు. అమెరికా చైనానే కాదు, తుర్కీయే కూడా ఉంది. సో అందువల్ల ఇప్పుడు కొత్తగా సపోర్ట్ చేస్తున్నది కాదు. ఎందుకు అంటే వాడి వ్యూహాత్మక ప్రయోజనం. అంటే అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమిలో భారత్ భాగస్వామి క్వాడ్ అని, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా. సో అమెరికా నాయకత్వంలోని వ్యూహాత్మక కూటమిలో మనం భాగస్వామి. చైనాలో ఉన్న టిబెట్ తిరుగుబాటులో చైనాకు వ్యతిరేక తిరుగుబాటు చేసిన దలై లామా ఆయన మద్దతుదారులకు మనము పొలిటికల్ ఆశ్రయం ఇవ్వకపోయినా మనం రిలీజియస్ అని చెప్పినా వాళ్ళకి ఆశ్రయం కూడా ఇచ్చాం కదా. సో అందువల్ల చైనీస్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల రీత్యా వాడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాడు. దాంతోపాటు చైనా పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్లో ఉన్నాయి. ముఖ్యంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో ఉన్నాయి. అందువల్ల చైనా పాక్ నెక్సెస్ అనేది మొదటి నుంచి ఉన్నమాట నిజం, దాంట్లో డిస్ప్యూట్ లేదు. నేను అనేది చైనా మనకు ప్రత్యర్థి దేశం, మనకేం చైనాతో మంచి సంబంధాలు లేవు. చైనా వాడు పాకిస్తాన్ సపోర్ట్ చేయడంలో ఆశ్చర్యం ఏముంటుంది? మనం మిత్ర దేశమైన అమెరికానే చేస్తున్నప్పుడు, మన మిత్ర దేశం కదా అమెరికా, ఇది ఫ్రెండ్లీ కంట్రీ కదా. మన ఎనిమి ఎప్పుడు కూడా మన ఎనిమికే సపోర్ట్ చేస్తుంది, దాంట్లో డిస్ప్యూట్ ఏముంది? కానీ మన ఫ్రెండ్ ఎందుకు సపోర్ట్ చేస్తాను క్వశ్చన్ కదా. ఇప్పుడు ట్రంప్ కూడా $393 మిలియన్ ఇచ్చాడు కదా పాకిస్తాన్కు లేటెస్ట్గా. ఇవాళ కొద్ది గంటల క్రితం IMF నుంచి $1 బిలియన్ ఇప్పించాడు కదా. సో ఇదంతా మరి అమెరికా ఎందుకు చేస్తుంది? మన వాళ్ళు చైనాను మాత్రం ప్రశ్నిస్తారు, ప్రశ్నించాలి కూడా, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ అనేది మన శత్రువు ఎలాగో మనకు వ్యతిరేకంగా చేస్తాడు. చైనా వాడు ఇంకో రకంగా ఎందుకు చేస్తాడు? మనం ఏం చైనాకు అనుకూలంగా ఉన్నామా? అమెరికాతో కలవడం లేదా చైనాకు వ్యతిరేకంగా? మనతో కూడా వాడు అలాగే ఉంటాడు. అందువల్ల చైనాను పక్కకు పెడదాం. ముందు అమెరికా వాడి సంగతి ఏంటి? మన మిత్ర దేశం కదా. ఇప్పుడు మనకు లివరేజ్ ఎక్కడుంది? చైనా పైన ఉందా? మనం చైనాకి చెప్పిన అనుకోండి మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేయకండి, చైనా వాడు ఊరుకుంటాడా? కానీ అమెరికాకు మనం చెప్పాలి కదా, ఎరా నీకు నాకు ఇంత మంచి రిలేషన్స్ ఉన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావని. అంటే నా ఫ్రెండే నీకు నా ఎనిమికి మద్దతు ఇస్తున్నాను, నా ఎనిమి ఎలాగ ఇస్తాడు కదా. ఇది మా ఎనిమి, వాడు చైనా ఎనిమి, పాకిస్తాన్ ఎనిమి కాకపోతే మన రైవలు ఎనిమి అని అనాలి కదా. మన గాల్వాన్ లోయలో 20 మందిని చంపినప్పుడు మనం చైనాని ఏమంటాం? కానీ అందువల్ల మనకు అర్థం కావాల్సింది అంటే వై అమెరికా ఇస్ డూయింగ్, దట్ ఇస్ ద క్వశ్చన్ కదా. ఇలా చైనా వల్ల కాదు కదా పాకిస్తాన్కు $1 బిలియన్ IMF ప్యాకేజ్ వచ్చింది. అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఐడియాలజీ, వాల్యూస్, ప్రిన్సిపల్స్ ఉండవు. వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. అమెరికా వాడైనా చైనా వాడైనా ఇంకోడైనా వారి స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల ప్రకారం నడుస్తారు. అందువల్ల వాళ్ళను ఎందుకు చేస్తున్నారని అడగడం వల్ల ప్రయోజనం ఉండదు. మనకున్న స్ట్రెంగ్త్ పెరిగితే ఆటోమేటిక్గా అమెరికా వాడితో ఒకస్తారు, చైనా వాడితో ఒకస్తారు. మీరు గమనించండి, ఇంత జరుగుతున్న పాకిస్తాన్ మద్దతుగా మేము ఉంటామని చైనా వాడు భారత్ పైన ఏమన్నా దాడికి మొదలుపెట్టాడు ఎక్కడన్నా? అటు పాకిస్తాన్కి అనుకూలంగా చైనా వాడు బార్డర్లు ఎగరాడు, ఏమన్నా ఎగరలేకపోయాడు కదా. ఎందుకంటే వాడి అవసరాలు వాడుకున్నాయి. రేపు ట్రంప్ ట్రేడ్ వార్ జరుపుతున్నాడు, ఇండియాతో పనుందాం చైనాకు, పాకిస్తాన్తో ఏం పని ఉంటుంది? సో పాకిస్తాన్ ఆయుధాలు కొన్న తప్ప ఇంకేం చేస్తుంది? ఏ స్ట్రాంగ్ మ్యాన్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ఫ్రెండ్ అండ్ ఫో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బలవంతుని మిత్రుడు శత్రువు ఇద్దరూ గౌరవిస్తారు. బలహీనుని ఫ్రెండ్ గౌరవించడు, ఫో గౌరవించడు. సో బలహీనుని ఎవడు గౌరవించడు, బలవంతుని అందరూ గౌరవిస్తారు. దట్ ఈస్ ద రూల్ కదా, ప్రిన్సిపల్. యుద్ధనీతిలో కూడా ప్రిన్సిపల్. బలవంతులైన శత్రువును పోవడం తప్పు కాదని ద్రోణాచార్యుడు అర్జునుని పోయినప్పుడు దుర్యోధనుడు అభ్యంతరాలు చెప్తే అంటాడు. సో దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద వార్ కదా. సో అల్టిమేట్గా అమెరికా వినాలన్నా చైనా వినా మనం స్ట్రాంగ్ నేషన్గా ఉండాలి. స్ట్రాంగ్ నాట్ ఇన్ మిలిటరీ సెన్స్, స్ట్రాంగ్ ఇన్ ఎకనామిక్ సెన్స్, స్ట్రాంగ్ ఇన్ పొలిటికల్ సెన్స్, స్ట్రాంగ్ ఇన్ ప్రిన్సిపల్, స్ట్రాంగ్ ఇన్ వాల్యూస్, స్ట్రాంగ్ ఇన్ యూనిటీ ఆఫ్ ద కంట్రీ. మన దేశాన్ని మతం పేరిట విడగొట్టుకొని మన దేశంలో అందరినీ దేశద్రోహులుగా చిత్రీకరించి మన దేశంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలన్నింటినీ పాకిస్తాన్ ఏజెంట్లుగా చైనా ఏజెంట్లుగా ముద్రేస్తే మనం వీక్ అవుతాం కదా. అవును, మనం స్ట్రాంగ్ ఉంటేనే కదా ఎవరినైనా అటాక్ చేయాల్సింది.
అసలు అమెరికా వైఖరే చాలా డిప్లొమసీ కనపడుతుంది. ఎందుకంటే F-16 యుద్ధ విమానాలు ఇచ్చినప్పుడు కేవలం ఇది టెర్రరిస్టుల అటాక్ మాత్రమే యూజ్ చేయండి అని చెప్పి ఇచ్చింది. కానీ అది మన దేశం మీద, మన ఎయిర్ బేస్ల మీద యూజ్ చేసింది పాకిస్తాన్. ఇటు చైనా కూడా వాళ్ళ దేశంలో ప్రజలకి ఆకలిగా ఉంది, లేకపోతే వాళ్ళ నిత్యావసరాల కోసము వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి ఎలాంటి ఫండ్స్ ఇవ్వలేదు. కానీ మన దేశం మీద యుద్ధానికి మాత్రం శతజ్ఞులు మిసైల్స్ ఇచ్చింది. ఎలా చూడాలి అసలు ఈ ద్వంద్వ వైఖరిని? అంటే ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా నిర్మిస్తున్నాడు. అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం డబ్బులు ఇస్తున్నాడు. పాకిస్తాన్కు భారీగా అప్పులు చేస్తున్నాడు. ఇప్పుడు ఒక దేశంలో పేదరిక నిర్మూలన ఇంకో దేశం చేయదు, ఆ దేశం చేసుకోవాలి. సో అందువల్ల అమెరికా వాడైనా చైనా వాడైనా పాకిస్తాన్లో వెళ్ళి పేదరికాన్ని నిర్మూలించే పని చేయడు కదా. వాడేం చారిటీ దుకాణాలు తెరిచి పెట్టుకోలేదు కదా. సో ఇక్కడ మీకు ఫండమెంటల్ పాయింట్ అది. F-16 ప్యాకేజ్ బైడెన్ $450 million ఇచ్చాడు, $393 million ట్రంప్ ఇచ్చాడు. వీళ్ళిద్దరికి తెలియదా 2019లో పుల్వామా దాడి జరిగాక భారతదేశం బాలాకోట్ స్ట్రైక్స్ నడిపితే మన పైకి F-16తో రాలేదా పాకిస్తాన్? అవును. అయినా కూడా మళ్ళీ తీవ్రవాదం పైన పోరాటంలో భాగంగా ఇస్తున్నామని ఎట్లా చెప్తారండి? పోనీ ఇచ్చాను పో, ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ F-16 వాడాడుగా మన మీద. ఇప్పటికైనా మరి F-16 ప్యాకేజ్ విడ్రా చేయాలి కదా ట్రంప్. నేను F-16 ప్యాకేజ్ విడ్రా చేస్తున్నా, మీరు ఇట్లా మేము మీకు టెర్రరిజం పైన అటాక్గా పంపిస్తే మీరు ఈ పని చేస్తున్నారని. చెయ్యరు. ఎందుకు చేయరంట? F-16 అమ్మింది అమెరికా కదా. అమెరికా లాకిడ్ మార్టిన్ అమ్మింది. లాకిడ్ మార్టిన్ అనుకుంటాను అమెరికన్ మిలిటరీ కంపెనీ కదా అమ్మింది. మరి దాని స్పేర్ పార్ట్లు, రిపేర్లు, దాని మెయింటెనెన్స్కు మరి అమెరికా డబ్బు అప్పియకపోతే ఎవడిస్తాడు అప్పు? అదంతా ఎవరికి వస్తుంది? మళ్ళీ అమెరికాకే కదా. ఇప్పుడు ఆ F-16 $393 million ఎందుకు ఇచ్చింది పాకిస్తాన్కు? దేశ ప్రజలకు అన్నం పెట్టమని ఇవ్వలే కదా. F-16 మెయింటెనెన్స్కి ఇచ్చారు. ఆ మెయింటెనెన్స్ మళ్ళీ ఎవరికి ఇస్తారు? అమెరికన్ కంపెనీకే కదా. అందువల్ల వాడికి లాభం కదా. సో అందువల్ల వాడి బిజినెస్, అమెరికాకి అంతా బిజినెస్ ట్రంప్కు. అది గ్రీన్లాండ్లో అయినా బిజినెస్సే, అది యుక్రెయిన్లో మినరల్ డీల్ అయిన బిజినెస్సే, గాజాలో రిసార్ట్ అయిన బిజినెస్సే కదా. అంటే ఉగ్రవాద అణిచివేతకు రెండు దేశాలు కఠినమైన వైఖరి తీసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కానీ ఆ దిశగా అడుగులు వేయడానికి కూడా పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీజ్ ఫైర్ అంటారు, మళ్ళీ కాల్పులకు తెగబడుతున్నారు. ఓ పక్క అమెరికా అధ్యక్షుడు పెద్దన్న పాత్ర వహించారని బహిరంగంగా ట్రూత్లో పోస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్న దానికి అమెరికా మీడియేషన్కి అసలు ఎక్కడా కూడా పొంతన కుదరట్లేదు. అంటే టూ ఎర్లీ టు కామెంట్. ఇప్పుడు మనము వెంటనే ఇప్పుడు నేను ఈ చర్చలో కూర్చుండగా న్యూస్ వచ్చింది. అది కూడా ఉమర్ అబ్దుల్లా ట్వీట్. అందువల్ల వితౌట్ వెరిఫైయింగ్ థింగ్స్, వితౌట్ కమింగ్ టు ఎనీ కంక్లూషన్, కెనాట్ కమ్ టు ఎనీ కంక్లూషన్. అందువల్ల తొందరపడి మీడియేషన్ ఫెయిల్ అయిందనో లేకుంటే కాల్పుల ఫెయిల్ అయిందనో కామెంట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఇస్ అన్ ఎవాల్వింగ్ సిచ్యువేషన్, చాలా వేగంగా ఎవాల్వ్ అవుతుంది. ఓ ట్వీట్ బట్టి, ఒక సోషల్ మీడియా పోస్ట్ బట్టి నేను కామెంట్ చేయలేను. సో ఫైనల్గా ఏం చేస్తే వీ గాట్ గుడ్ రిజల్ట్ అంటారు? అంటే భారత వైఖరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా ఉంటే మీ కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించింది చెప్పింది కనుక మనము అంగీకరిస్తాం. కానీ పూర్తి అనుమానాలతోనే అంగీకరిస్తాం. ఇది కేవలం ఆపరేషనలే, ఇట్ ఇస్ నాట్ డిప్లొమాటిక్, ఇట్ ఇస్ నాట్ పొలిటికల్. చూద్దాం 12th రోజు మళ్ళీ మన డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ DGMOతో చర్చలు జరుపుతారు. వాళ్ళు ఏం ఒప్పుకుంటారో అని. వాళ్ళు ఉల్లంఘిస్తారని అనుకొని మనం ముందుకు పోలేదు. ఎందుకంటే వీ కెనాట్ డిసైడ్ నైబర్స్. జాగ్రఫీ మన చేతిలో ఉండదు. మనకు నచ్చినా నచ్చకపోయినా మన పక్కన పాకిస్తాన్ ఎయిడ్స్ వచ్చింది, దాన్ని ఎవడా ఆపగలుగుతాం, ఎట్లా మార్చగలుగుతాం? కెన్ యూ చేంజ్ యువర్ జాగ్రఫీ అని చెప్పి మనం నిరంతరం యుద్ధంలో ఉండలేము. సో నిరంతరం యుద్ధంలో ఉంటే దేశ అభివృద్ధి పక్కపోతుంది. పాకిస్తాన్ లాంటి ఒక ఫెయిల్డ్ కంట్రీకి నిరంతర యుద్ధం అవసరం. కానీ మన నిరంతర యుద్ధం అవసరం లేదు. మన అభివృద్ధి జరగాలి, మన ఒక రైజింగ్ పవర్, మన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మోడల్ క్రియేట్ చేయాలి, మనం ఒక ఎకనామిక్ పవర్ హౌస్ కావాలి, మనం ఒక యునైటెడ్ నేషన్లో పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి, ప్రపంచంలో ఇన్నోవేషన్లో టాప్ ఉండాలి. ఇది మన లక్ష్యాలు. మన లక్ష్యాలు రోజు పాకిస్తాన్తో కొట్టుకొని చచ్చుకుంటా ఇక అక్కడికి వెళ్ళి కదలకుండా ఉండడం మా లక్ష్యం కాదు. పాకిస్తాన్ ఈజ్ అబ్సెస్డ్ విత్ ఇండియా, ఇండియా ఈజ్ నాట్ అబ్సెస్డ్ విత్ పాకిస్తాన్. మనము మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం. పాకిస్తాన్తో కయ్యంలోనే జీవితం అంతా గడపాలని కోరుకోం కదా. అందువల్ల మన ప్రభుత్వము కాల్పుల విరమణకు అంగీకరించడం కరెక్టు. అంగీకరించినంత మాత్రాన మనం ఏదో నమ్మేసినాం అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా పాకిస్తాన్ వాచ్ చేయాలి, అప్రమత్తంగా ఉండాలి, కాషియస్గా ఉండాలి.
కాల్పుల విరమణ మాత్రమే. ఇదేమీ సంపూర్ణమైన శాంతి కాదు. సంపూర్ణమైన శాంతి దిశగా ప్రయత్నం చేయాలి. ఎందుకు? యుద్ధాలు నివారించడం కొరకు. కానీ సంపూర్ణమైన శాంతి ఎప్పుడు సాధ్యమవుతుంది? ఫండమెంటల్ ఇష్యూస్ పరిష్కారం కావాలి. అందులో మొదటిది ముఖ్యమైనది పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఊతమివ్వడం. ఆ దిశగా పాకిస్తాన్ పైన దౌత్యపరంగా, ఎకనామిక్గా, డిప్లొమాటిక్గా, పొలిటికల్గా, ఈవెన్ మిలిటరీగా అన్ని రకాల ప్రెషర్ కంటిన్యూ కావాలి.